ఈరోజు ఎపిసోడ్లో ఈరోజు మన రివ్యూలో ఉడాల్ గాడు లైక్ ఈ కథలు ఏముండవు. ఓన్లీ ఉండేది మీకు ఈ వీడియో ఫుల్గా చూసి జెన్యూన్గా హార్ట్ఫుల్గా ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అయినా మీ ఒపీనియన్ నా ఒపీనియన్తో మ్యాచ్ అయితే లైక్ కొట్టండి. హార్ట్ఫుల్గా కొట్టండి, కొట్టకుండా మాత్రం వదిలేయొద్దు. దిస్ ఈజ్ వెరీ గుడ్ వీడియో. ఎందుకు వెరీ గుడ్ వీడియో అంటే ఇది నా స్టేట్మెంట్ పాస్ చేసే వీడియో కాదు, నా ఒపీనియన్ చెప్పే వీడియో. డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉండొచ్చు. ఇక్కడ రెండు పర్సెప్షన్స్ ఉంటాయి కళ్యాణ్ రిలేటెడ్గా. ఒకటి కళ్యాణ్ చీట్ చేశాడు, ఒకటి కళ్యాణ్ చీట్ చేయలేదు. ఆ రెండు పర్సెప్షన్లో నా పర్సెప్షన్ ఏంటి అనేది నా ఒపీనియన్ ఉంటుంది. ఆ సైడ్ వాళ్ళ ఒపీనియన్ నేను యాక్సెప్ట్ చేస్తా. ఎవరి ఒపీనియన్ వాడిది. వాళ్ళు చూసిన ఫుటేజ్ని బట్టి, వాళ్ళు చూసిన లైవ్ని బట్టి, వాళ్ళు చూసిన ఎపిసోడ్ని బట్టి వాళ్ళకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. నేను మళ్ళీ ఎపిసోడ్ పెట్టుకొని చూసి, మళ్ళీ లైవ్ పెట్టుకొని చూసి చేస్తున్న వీడియో ఇది. 1-2 సార్లు లైవ్ చూసి క్లారిటీ తెచ్చుకొని విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్న వీడియో. ఆ ప్రూఫ్లు కలెక్ట్ చేసుకు పెట్టుకొని క్లియర్గా మా ట్యాబ్లో ఉన్నాయి. ఆ ఎపిసోడ్ లైవ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉంచుతాను, ఒక 1 మంత్ వరకు ఉంచి వాటిని చూసి వాటిని జడ్జి చేసుకొని వచ్చి వీడియో చేస్తున్నాను. అంటే ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. మీరు వీడియో మొత్తం చూడండి. దాంతోపాటుగా భరణి గారి గేమ్ ప్లాన్ అస్సలు నచ్చట్లేదు నాకు. ఈరోజు అస్సలు నచ్చలేదు. ఫర్దర్గా మార్పు వస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ తనూజ గారిని ఒంటరిని అయిపోయారు. ఆవిడ చూస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఆవిడ గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా శ్రీజ దమ్ము గారి గురించి కూడా మాట్లాడతాను. ప్రతి పాయింట్ గుండె లోతు నుంచి మాట్లాడతాను. వెరీ 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 సీరియస్ వీడియో. ఎంటర్టైన్మెంట్ మధ్యలో ఏదైనా ఉంటే చూద్దాం. ఎక్కడ ఏ పాయింట్ చెప్తానో నాకే తెలీదు. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి దయచేసి. వెరీ సీరియస్, వెరీ వెరీ గుడ్ వీడియో. అండ్ ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేస్తాను. ఎవరు ఫీల్ అయినా నాకు పోయేది ఏం లేదు. కామనర్స్ రిలేటెడ్గా చిన్న చూపు చూస్తున్నారు బిగ్ బాస్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. చిన్న చూపు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా ఉండొచ్చు, పాజిటివ్ ఇంటెన్షన్ ఉండొచ్చు, వాళ్ళు వీళ్ళకి సింపతి తీసుకురావాలని ట్రై చేస్తూ ఉండొచ్చు. ఈరోజు కూడా నాకు పాజిటివ్ యాంగిల్ ఉంది. కళ్యాణ్కి మంచి చేయడానికే కళ్యాణ్ కోసమే ఇదంతా చేస్తున్నారన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక యాంగిల్. ఆ యాంగిల్స్ కూడా నేను చెప్తాను లాస్ట్లో ఏదో టైంలో. ఎందుకంటే కామనర్స్ని వరుస పెట్టి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. కామనర్స్ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే తుమ్మినా దగ్గర వాళ్ళ క్యాప్టెన్సీలు తీసేయడం, తుమ్మినా దగ్గర వాళ్ళ వీడియోస్ ప్లే చేయడం, తుమ్మినా దగ్గర వాళ్ళని ఒక మాట సీరియస్ కావడం జరుగుతుంది. సెలబ్రిటీస్ ఏదైనా చేస్తే ఎందుకు చేయట్లేదు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మధ్యలో. చిన్న ఎగ్జాంపుల్, ఇమాన్యుయల్ని ఏమన్నా అన్నారు, సంచాలక మిస్టేక్ చేసేవాళ్ళు కానీ క్లియర్గా ఎల్బో ఇలా అయింది ఫ్లోరా గారిది. ఆ టాస్క్లో, షాక్స్ టాస్క్లో ఇమాన్యుయల్ అని చూసి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అది ఎందుకు ప్లే చేయలేదు? రాము రాథోడ్ తప్పన్నారు, ఫ్లోరాది తప్పన్నారు. ఏమన్నారు? మామూలుగానే మాట్లాడే సరే అయిపోయింది. ఇమాన్యుయల్ తప్పన్నారు, వీడియో ఎందుకు ప్లే చేయలేదు? నెంబర్ 2 ఇక్కడే చెప్పేస్తాను. డిమాండ్ పవన్ అసలు ఏమన్నా తప్పు ఉంది లేదు. అక్కడ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడితే ఏమీ తప్పలేదు. రీతు చౌదరి తప్పు చేస్తే, రీతు చౌదరి ఆట బాగా లేకపోయి అనవసరమైన ఏడుపులు ఏడిస్తే డిమాండ్ పవన్ ఏం చేశాడు? అంత సౌమ్యంగా ఎవడైనా మాట్లాడతాడా? ఎందుకంటే డిమాండ్ పవన్ తప్ప అక్కడ ఎవరున్నా ఇంకా సీరియస్గా ఏంటిది నీ వల్ల ఓడిపోయావని అందరూ రియాక్ట్ అయ్యేవాళ్ళు. డిమాండ్ పవన్ సౌమ్యంగా మాట్లాడాడు. ఆవిడ వల్ల ఇతను డేంజర్ జోన్లో నిలబడ్డాడు. ఇప్పుడు ఆవిడ వల్ల ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది నాగార్జున సార్ దగ్గర. అయినా కూడా అతను సౌమ్యంగా మాట్లాడితే అతను మాడుమోహం వేసుకొని ఉన్నారు అనేసి అతను అంటారేంటి కామనర్ అనే. అండ్ సేమ్ ఎగ్జాంపుల్ మ్యాచ్ చేసి చెప్పి ఎపిసోడ్లోకి వెళ్తాను. ఇక్కడ నేను ఎందుకు తప్పుపడుతున్నా అంటే ఇదే మాట తనూజ గారిని కూడా అనుంటే తప్పు పట్టేవాడిని కాదు. ఇక్కడ తనూజ గారు ఇతను ఎంత మాత్రం మాడుమోహం వేసుకున్నాడో, ఎంత మాత్రం సీరియస్ అయ్యాడో రితు గారి మీద మనం ఎపిసోడ్ చూడలేదా? అండ్ తనూజ గారు కళ్యాణ్ మీద సీరియస్ అయ్యారు. ఇక్కడ తనూజ గారిని నేను తప్పట్లా, బిగ్ బాస్ టీంను తప్పడుతున్నా. ఎందుకంటే తనూజ గారు కూడా సీరియస్ అయిపోయి దాన్ని ఇసిరేసిపోయి కళ్యాణ్కి తగిలింది. ఇక్కడ ఇతను మాట్లాడింది ఎంత డోస్ ఉంది, అక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా తనూజ గారు మాట్లాడింది ఎంత డోస్ ఉంది. అక్కడ ఎందుకు క్వశ్చన్ చేయదు? మరి సేమ్ క్వశ్చనింగ్ అక్కడ కూడా ఉండాలి కదా, అందరికి కలిపి కూడా చెప్పాలి కదా. ఇక్కడ ఎందుకు డిమాండ్ పవన్కి అసలు సంబంధం లేకుండా మేబీ అతనికి పాజిటివ్ యాంగిల్లోనే తీసుకురావడానికి, సింపతి క్రియేట్ చేయడానికి చెప్పినట్టుగా అనిపిస్తుంది. స్టిల్ ఎన్నిసార్లు అంటారు, కామనర్స్ని అంటున్నారు. అండ్ ఈరోజు కళ్యాణ్ రిలేటెడ్ కూడా అలాగే చేశారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. మసిబూసి మారేడికాయ చేద్దామని, గుడ్డగాల్చి ముఖాన్ని వేద్దామని చేశారన్న ఫీలింగ్ నాకు లైవ్ చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసిన తర్వాత ఏట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు అనిపించింది. ఇలానా అనిపించింది. క్లియర్గా కళ్ళకు కట్టినట్టుగా నేను ప్రూవ్ చేసినట్టు ట్రై చేస్తాను, చూపిస్తాను. ఇక్కడ కళ్యాణ్ అస్సలు తప్పు లేదు అన్న ఫీలింగ్లోకి నేనేం రావట్లా. జడ్జిమెంట్లకి నా ఒపీనియన్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానా, ఏంట్రా ఓడాలని అన్నీ చూసే మాట్లాడతా. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఒకసారి చూడండి, మొత్తం చూడండి, ట్రై చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్లో, జడ్జిమెంటల్ వీడియోస్లో నేను చాలా కష్టపడి మళ్ళీ ఫుటేజ్లు ఎత్తుకొని చేస్తూ ఉంటా. ఇలాంటి వాటికి నేను ఎఫర్ట్స్ పెట్టిన దానికైనా చూసి లైక్లు చేయడం, కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో, ఎక్కడైనా ఏదైనా సూపర్ రా అనిపించినప్పుడు సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. లవ్ యూ. ఇప్పుడు చూడండి,
సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ కానీ మామూలుగా లేదు నాకు సార్ టుడే మామూలుగా లేరు. ఏంట్రా ఆయన అంత అందంగా ఉన్నారు, మగవాళ్ళు కూడా ఆయన మీద ఇష్టం పారేసుకున్నారు, అంత చాలా అందంగా ఉన్నారు స్వామి. అది ఏంటి ఆ గెటప్ కానీ ఆ డ్రెస్ కానీ అదరగొట్టారు. ఫ్రైడే చూద్దామని చెప్పారు. ఫ్రైడే చూద్దామని చెప్పి భరణి గారు తనుజ గారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే ఏనంత కంపైందా ఇలాగే ఉండు అని అనడం లేదు, డోంట్ ట్రస్ట్, అందరినీ బ్లైండ్గా వెళ్ళి నమ్మొద్దు. అది కళ్యాణ్ రిలేటెడ్గా చెప్తున్నాడు. దాంతోపాటుగా సంజన గారి రిలేటెడ్ కూడా చెప్తున్నాడు. ఎందుకంటే సంజన గారు నిన్న నీకు హెల్ప్ చేయలేదు కాబట్టి ఆవిడ హెల్ప్ చేసామని చెప్తున్నాడు. నిన్న నీకు హెల్ప్ చేసిన ఓన్లీ రామునే. యాక్చువల్గా లైవ్లో కూడా సంజన గారు మరీ కరెక్ట్ పాయింట్, ఆవిడకి తనుజ ఉందన్న ఫీలింగ్ చెప్పింది కానీ డిఫెండ్ చేయలేదు అన్నది నాకు కూడా తప్పుగానే కనపడింది. స్టిల్ ఏంటంటే ఇక్కడ తనుజ గారు రిలేటెడ్గా వీళ్ళకున్న వర్షన్ ఏంటని చెప్తాను. నేను అన్ని యాంగిల్స్ కవర్ చేస్తారు. ఇది ఏంటి ఈ వీడియోని ఎవడైతే నన్ను జడ్జి చేస్తారో అన్ని యాంగిల్స్ నేను కవర్ చేసిన వీడియో మొత్తం చూస్తే నన్ను జడ్జి కూడా చేయలేరు, అంత క్లియర్గా చెప్తా. ఇక్కడ ఏంటంటే సంజన గారిది రాము కానీ సంజన కానీ ఒక స్టాండ్ తీసుకోలేదు, గట్టిగా స్టాండ్ తీసుకోలేదు. కానీ అవతల వాళ్ళందరూ ఒక పేరు చెప్పినప్పుడు ఇంక వీళ్ళు స్టాండ్ తీసుకొని ఏం చేయలేరు. ఇక్కడ వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే సంజన గారితో సహా తనుజ గారు కొంచెం హైపర్ అవుతారు, కొంచెం సీరియస్ అవుతారు. మనం ఎవరి కాదన్నా ఆవిడలో ఉన్న నేచర్ అది. టప అనేస్తారు, సీరియస్ అవుతారు, మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు, మంచిగా ఉంటారు. కానీ ఆ హైపర్ అయ్యే విధానం క్యాప్టెన్కి ఇప్పుడు ఫుడ్ మానిటర్ కానీ ఈవిడ వల్ల ఇష్యూలు వచ్చాయి. సంజన గారితో ఈవిడ ఇష్యూ వచ్చినప్పుడు తనుజ గారిది రైటు, సంజన గారిది రాంగ్, క్లియర్ దాని మీద ఉంటాయి. కానీ ఈవిడ వల్ల రిపీటెడ్గా ఇష్యూలు వచ్చాయి. ఏదో ఒకటి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు. ఆ అగ్రెసివ్గా మాట్లాడితే క్యాప్టెన్ నుంచి వాళ్ళు కోరుకోరు, అది ప్రాబ్లం. అందుకని వీళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. కానీ తనుజ గారు అంటే ఇష్టం లేక దాని గురించి పాయింట్లోకి వస్తాం. మళ్ళీ ఇక్కడ సంజన గారు చేయలేదు, దాన్ని భరణి గారు వెళ్ళి చెప్తున్నాను. అండ్ ఏంటి నువ్వు వాళ్ళందరినీ ఎలా నమ్మతో నమ్మొద్దు, కానీ గేమ్లో నీ స్ట్రాటజీ మాత్రం యూజ్ చేయి, ఎవరు నిన్ను సపోర్ట్ చేశారో వాళ్ళని ఫర్గెట్ చేయొద్దు. అంటే దివ్య గారు ఇప్పుడు నాకు అర్థమైంది. దివ్య గారు రిలేటెడ్గా ఈవిడ మాట ఇచ్చింది అనేది టెలికాస్ట్లో ఎక్కడ రాలేదు. కానీ దివ్య గారికి ఒకటే ఏంటంటే అక్కడ వాటర్ టాస్క్లో 1-2 సార్లు భరణి గారు నువ్వు వెళ్ళేసి తనుజ దగ్గరికి హెల్ప్ చేయమ్మా అనేసి చెప్తారు భరణి గారు. అప్పుడు వెళ్ళి తనుజ గారి దగ్గర 1-2 సార్లు పోయి హెల్ప్ చేసి వచ్చారు దివ్య గారు. దీని రిలేటెడ్గా థ్యాంక్స్ చెప్తూ ఎప్పుడైనా మాట ఇచ్చారేమో అది చూడాలి. మనకి ఎక్కడ చూపించలేదు. ఎలిమినేషన్లో నామినేషన్లో వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడతారో చూడాలి, దాన్ని జడ్జి చేయలేము. నేను నిన్న క్లియర్గా చెప్పా, తనుజ గారి వర్షన్ ఏదైతే ఉందో ఆవిడ మాట ఇచ్చి చేయకపోవడం తప్పు, దానికి హర్ట్ అవ్వడంలో న్యాయం ఉంది దివ్య గారు. కానీ ఈవిడకి వచ్చిన సిచ్యువేషన్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అక్కడ కళ్యాణ్ ఇమానియల్ కంటే ఆవిడేమో ఎక్కువ కాదు, 1-2 డేస్ పరిచయం. కాబట్టి ఆవిడ ఆ డేర్ స్టెప్ చేసిన దానికి మళ్ళీ కాలకాడు కూర్చొని సారీ చెప్పినప్పుడు ఇంక మనం ఏమీ చేయలేం. ఆవిడ తప్పు చేసిన యాక్సెప్ట్ చేస్తాం, దానికి మించి ఏం చేయాలి. సిచ్యువేషన్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పీకల మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పినా తప్పు లేదు అంటారు జనాలు. ఎవడైనా మహాత్ములు కూడా చెప్పేది అదే. నువ్వు పీకల్లోకి వచ్చినప్పుడు ఇంకా అబద్ధం చెప్పి నిన్ను కాపాడుకోవాలన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాటను కూడా మర్చిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా సేవ్ చేస్తాననే మాట రాలేదు కదా ఆవిడ దగ్గర నుంచి. అందుకని ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని సమాపణ కూడా చెప్పింది, సారీ కూడా చెప్పింది. ఇంకా అంతకుమించి ఏమనగలుగుతాం. ఇవి చేసిన తప్పు ఆవిడ ఫీల్ అవ్వడం కూడా తప్పలేదు. కానీ సిచ్యువేషన్ అదే అని నేను చెప్పను, నిన్న కూడా చెప్పింది అదే. ఇక్కడ ఏమంటున్నారు, ఆమె వచ్చి కవర్ చేసుకోవడానికి సుమన్ అన్న ఒక్కడే చెప్పాడు నీకు సపోర్ట్, ఆవిడ చేయలేదు అన్నట్టు చెప్పారు. అది ఆల్రెడీ కవర్ చేశాను. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు సరేనా అనేసరి యా నాన్న సరేనా అన్న అనేసి చెప్పారు. ఈ నాన్న ఇంకా లాస్ట్ ఇంకా పెద్దగా కనెక్షన్లు ఉండదు. అది బిగ్ బాస్ టీం చేసి పెట్టేశారు, భలే ప్లాన్ చేశారు. బిగ్ బాస్ టీము ఈ సీజన్ ఎక్కడికో తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ని వాళ్ళని మనం ఇప్పుడు తిట్టుకోవచ్చు, కానీ ఫర్దర్గా వాళ్ళని అప్రిషియేట్ చేసే రోజు వస్తుందని నేను అనుకుంటాను. ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది, ప్రతిదాన్ని ఎందుకో చేస్తారన్నదానికి లాంగ్ టర్మ్లో లాజిక్ మనకు అర్థమవుద్ది, ఎందుకు చేశారు ఏం చేశారని. ఇప్పుడు నాకు అర్థమైన లాజిక్ ఈ వీడియోలో వరకు చెప్తాను, చూద్దాం. వాళ్ళది కొన్ని నచ్చట్లేదు, స్టిల్ దానికి వేరే రీజన్స్ ఉంటాయనేది ఇదిలో వెళ్తున్నాను, స్టిల్ నచ్చట్లేదు. ఇంకేంటండి ఇమాన్యుల్ కళ్యాణ్ కోసమే నెక్స్ట్ భరణి గారు ఇమాన్యుల్తో మాట్లాడుతూ మనం బయటికి వచ్చాక అలుగుతాను అంటే కుదరదు. ఇప్పుడు ఎంత ఇంట్లో అలిగేదైనా తనుజ గారు రిలేటెడ్ ఎంత గారాభంగా పెరిగినా బయటకు వచ్చిన తర్వాత అన్నింటికి అలుగుతాను, ఇట్లా గేమ్ షోకి వచ్చినప్పుడు అలుగుతానంటే కుదరదు కదా అన్న సెన్స్లో అంటున్నారు. తర్వాత ఇమాన్యుల్ అసలు కళ్యాణ్ కోసమే దివ్య లైట్ ఆపింది, మరి కళ్యాణే దివ్య లైట్ ఆపిందని దివ్య గారికి తెలిసింది. అది దివ్య గారు కూడా చెప్పారు. అతను ఇట్లా తీసుకోగానే పైకి చూశాడంటే ఎవడు చూసుకోడు కదా, ఎందుకు చూసుకున్నాడు అతను అనే ఉద్దేశంతో అతను ఖచ్చితంగా అతను తీశాడు అని డౌట్ వచ్చింది నాకు. తీశాడని డౌట్ వచ్చేసరికి సరే ఇతనే అని తెలిసినా కూడా నేను తనుజ అనేసి అనుమానం వచ్చింది. తనుజ అయి ఉంటుంది, అవ్వదు కదా, తనుజ మాట ఇచ్చింది కదా అని చెప్పలేకపోయినానని చెప్పారు కదా, అదే చెప్తున్నాడు. కాబట్టి ఆవిడకి డౌట్ లేదు, పాపం ఈజీగా చెప్పినది. కానీ రామోద్ కూడా చెప్పేసింది కదా ఈ కళ్యాణ్ ఎందుకు చెప్పలేదు, కానీ అదే తనుజ ఎందుకు చెప్పలేదు, తనుజ చేయదు అని అనుకొని పాప నమ్మకం పెట్టుకున్నదని డిస్కషన్ జరుగుతుంది. దివ్యకి అని ఏం చేసింది అనే డిస్కషన్ వచ్చింది. భరణి గారు ఇంకా ఆపను అంటే ఆ అమ్మాయి ఇంక ఫైట్ చేసుకొని గొడవ వేసుకొని ఇన్ని రోజులు ఆపాను తనుజ మీదకి పోకుండా అన్న సెన్స్లో అన్నారు. ఏమో ఆవిడేం పోలేదులేండి, ఒక్కొక్కరిది ఒక స్ట్రాటజీ ఉందండి ఈ సీజన్లో, వెరీ గుడ్ స్ట్రాటజీ. దివ్య గారు కూడా స్ట్రాటజీతో వచ్చుంటారు. ఆవిడ సిచ్యువేషన్ ఈజ్ వెరీ టఫ్. నేను ఇప్పటికీ చెప్తున్నాను, వైల్డ్ కార్డ్కి వచ్చిన ఏ పర్సన్ సిచ్యువేషన్ అయినా వెరీ 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 టఫ్. అంతే,
ఆవిడ ప్లానింగ్ ఏంటి అని నాకు అర్థమైంది అని ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ప్రస్తుతానికి అది రివీల్ చేసి అంటే నాకు అర్థమైంది, నేను హింట్ అని కాదు, నాకు అనిపించింది ఓహో ఈ ప్లాన్తో ఉన్నారు. బట్ దట్స్ గుడ్ ప్లాన్ ఓన్లీ. కానీ తప్పదు, ఆ ప్లాన్లో వెళ్ళేటప్పుడు కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. వైల్డ్ కార్డ్స్గా ఎవరు వచ్చినా కూడా కష్టమే. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు అయిపోయిన తర్వాత ఇమానుయల్, మా నాన్న తప్ప ఎవరు సపోర్ట్ చేయరేంటో అంటదేంటన్నా నాకు అర్థం కాలేదు. అది తప్పు. నేను నిన్న కూడా చెప్పాను, తనుజ గారు అలా అనకూడదు. ఆవిడ చేసిన సపోర్ట్లు, ఆవిడ చేసిన హెల్ప్లు హౌస్లో ఎవరికి చేయలేదు, రిపీటెడ్గా చేసుకుంటూ వచ్చారు. ఇమ్యూనిటీ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకరికి ఇమ్యూనిటీ ఇవ్వడం వల్ల జస్ట్ బికాస్ నీ మీద ప్రేమ, నువ్వు అలుగుతావన్న భయం, అది ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. కానీ అది సత్యం, అది జరిగింది. భరణి గారు కూడా తప్పు అమ్మ, అసలు అది తప్పు, లిటరల్లీ అది చాలా తప్పు అమ్మ. నిన్న ఎంత నెగిటివ్ వెళ్తుందో తెలుసా అమ్మాయికి. గంట ముందు ప్రామిస్ చేసి వెంటనే తప్పితే అమ్మాయిని తీసింది అంటే ఎలా? ప్రామిస్ చేసిన అమ్మాయిని అండ్ హెల్ప్ చేసిన అమ్మాయిని, హెల్ప్ అంటే ఆ వాటర్ టాస్క్లో నాకు తెలిసి ఆ వాటర్ టాస్క్ అయిపోయిన తర్వాత మాట ఇచ్చుకొని ఉంటారు. అది బిగ్ బాస్ రికార్డ్ చేసినట్లేడు, అది ఎక్కడ నాకు కనిపించాల. ఏమో మీకు ఏమైనా కనిపిస్తుంటే చెప్పండి, నా దగ్గర లైవ్ ఫుటేజ్ మళ్ళీ చూస్తాను, ఒకసారి చూడండి, చెప్పండి అది దీని మీద కామెంట్. నాకైతే ఎక్కడ కనపడలా. దాని గురించి అంటున్నారు ఇమానుయల్, నాకు పక్కన దాంట్లో పోయడం ఈజీ కదన్నా, ఆవిడ పక్కనే ఉంటుంది అనమాట, సంజయ్ గారు పక్కనే తనుజ గారు టబ్ ఉంటుంది మొన్న, కాబట్టి పక్కన దాంట్లో పోయడం ఈజీ. కానీ తనుజ కోసమే తనుజ దాంట్లో పోయలేక నేను దూరం వెళ్ళి పరిగెత్తినప్పుడు తనుజకి నేను సపోర్ట్ చేయలేదంటే నాకు బాధ వేస్తుంది కదా అనే పాయింట్ ఉంది. ఆ వర్షన్ చెప్తుంది. ఈవిడ తనుజ గారిది క్లియర్గా ఈ పర్టికులర్ పాయింట్స్లో తప్పండి. ప్రతిసారి నేను చేసినా కూడా చేయలేదనేసి ఇమానుయల్ని భరణి గారిని అంటూనే ఉంటారు. తప్పు. ఈవెన్ భరణి గారు నానొక్కడే సపోర్ట్ చేస్తారని ఇప్పుడు అన్నారు కానీ నిన్న ఎపిసోడ్లో, అంతకుముందు బొచ్చెడు సార్లు హెల్ప్ చేసిన రోజు కూడా నాకేం హెల్ప్ చేయలేదు అన్నారు, ఎన్నోసార్లు అన్నారు. ఆవిడకి అది అలవాటు అయిపోయింది. ఆవిడ ఏంటో నాకు అర్థం కాదు, అదొక్కటే మిస్టేక్ భరణి ఈవిడ దాంట్లో. నానా సపోర్ట్ చేయాలి, చేసినా చేయకపోయినా గుర్తించదు, అదొక్కటే మిస్టేక్. అది మార్చుకోకపోతే కష్టం. నెక్స్ట్ జరిగి ప్రమోషన్ టాస్క్ జరిగింది. ప్రమోషన్ టాస్క్లో టీ షర్ట్లో తనుజ గారు బాగున్నాం, అది రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే అంత క్యూట్గా అనిపించారు నాకు, ఎందుకో మీకు అనిపించింది లేదు. నెక్స్ట్ వచ్చరికి శృతి అనే అమ్మాయి మాట్లాడారు, ఆడియన్స్లో మాట్లాడి గట్టిగా మాట్లాడింది. ఆ అమ్మాయి యూకే నుంచి వచ్చాను అనేసి చెప్పి మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడుతూ, సార్ మీరు మస్తు ఉంటుంది సార్, మీరు ఈ సీజన్లో బాగా తిడుతుంటే కంటెస్టెంట్స్ని మాకు హ్యాపీ సార్, మస్తు ఉంటుంది సార్ అనిపిస్తుంది సార్, మస్తు అనిపిస్తుంది సార్. ఫేవరెట్ వచ్చారు ఇమానుయల్ సార్, నాట్ ఫేవరెట్ కానిది ఎవరైతే భరణి గారు సార్. ఏంది సార్ ఆయన బాండ్లు పెట్టుకుని ఆడుతున్నారు, ఇక అసలు ఏం నచ్చట్లేదు సార్, వాళ్ళని తోస్తుంది. ఆయనకి ఇష్టమైన వాళ్ళు మాత్రం తోయడు, అందరూ వచ్చి పేర్లు చెప్పినా కూడా తనుజ గారిని మాత్రం తోయలేదు. కానీ బెట్ టాస్క్లో శ్రీజాని మాత్రం అంతలాను తోసేశాడు సార్, అది నాకు నచ్చలేదు సార్ అనేసి గట్టిగా నీట్గా జనాల్లో ఉన్న పాయింట్ నీట్గా చెప్పారు. తర్వాత బంధాల వల్లే సార్ ఇదంతా, ఆయనకి వచ్చిందే బంధాల వల్ల, ఆ బంధాలు పెట్టుకున్నారు అని చెప్పేసి ఆపేసింది అమ్మాయి. తర్వాత మళ్ళీ నాకు సార్ ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడ నాకు సార్ హౌస్లోకి వెళ్ళగానే కొత్త క్యాప్టెన్ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్, 2 weeks నువ్వు ఉంటావో లేదో, ఎలిమినేట్ అవుతావో ఉంటావో అనే డౌట్లో ఉన్న ఇక్కడ నుంచి గోల్డెన్ స్టార్ దాకా వచ్చామని గోల్డెన్ స్టార్ తీసుకోండి అన్నట్టుగా గోల్డెన్ స్టార్ ఇమానుయల్ చేత పెట్టించారు, అప్రిషియేట్ చేసి. నాకు సార్ తనుజ సరే తనుజ పెట్టిద్దామని తనుజ చేత పెట్టించాడు. ఇక్కడ కళ్యాణ్ కూడా ఈ పులిహోర యాంగిల్ ఇక పోయిందిలే, ఈ రోడ్తో పులిహోర యాంగిల్ లేదు. బిగ్ బాస్ చేయాల్సిన పని అంతా చేస్తున్నాను, లాస్ట్లో చెప్తాను అది ఏంటనేది, బిగ్ బాస్ ప్లాన్ ఏంటనేది నాకు అర్థమైంది ఏంటనేది. ఈ పులిహోర యాంగిల్ ఏదైతే ఇంక పోయింది, స్టిల్ చెప్పాలి. ఇక్కడ ఏదో అంటాడండి చిన్నగా, బాగుందా ఓకేనా అన్నట్టుగా. ఇవే ఈ చిన్న చిన్న ఏదైతే తనుజ దగ్గర పిల్లి మొగ్గలు వేస్తున్నాడో అవి వరస్ట్గా ఉన్నాయి, అవి నాకు నచ్చట్లేదు. ఆ పులిహోర యాంగిల్, ఆవిడ ఏజ్లో పెద్దైన ఆ పులిహోర యాంగిల్ కోసం ట్రై చేయడం అనేది వరస్ట్ ఫ్రమ్ కళ్యాణ్. నెక్స్ట్ వచ్చరికి తనుజ గారు పెట్టేశారు, అయిపోయింది. పెట్టిన తర్వాత ఆ గోల్డెన్ స్టార్ పెట్టారు. నాకు సార్ తనుజ బాగా ఆడావు, నువ్వు కూడా గోల్డెన్ స్టార్ గెలుచుకున్నావు అమ్మా, టూ గుడ్. క్యాప్టెన్సీ టాస్క్లో ఓడావు, దాని గురించి ఒక వీడియో గురించి చూపించాలి, అది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. నాకు సార్ లోపలికి రమ్మ ఒకసారి మాట్లాడాలని చెప్పి పిలిపించి దాని గురించి మాట్లాడి వీడియో ప్లే చేశారు. ఇప్పుడు పాయింట్లోకి వస్తాం. మొత్తం చూసి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి, ఇక్కడి నుంచి మాట్లాడుతున్న మాటలు. ఇది నా స్టేట్మెంట్ కాదు, దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇక్కడ 2 ఒపీనియన్స్ ఉంటాయి. ఒకటి కళ్యాణ్ చీట్ చేశాడు, 2 కళ్యాణ్ చీట్ చేయలేదు అనేది 2 రకాల వర్గాల మనుషులు ఉంటారు. నేను కళ్యాణ్ చీట్ చేయలేదు అనే వర్గం మనుషుల్లో ఉండిపోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ లైవ్ ఫుటేజ్. ఆ లైవ్ ఫుటేజ్ చూసిన తర్వాత 90% మాత్రమే, 10% బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తాను. 90% కళ్యాణ్ చీట్ చేయలేదు. యాజ్ పర్ ద లైవ్ ఫుటేజ్, యాజ్ పర్ ద ప్రూఫ్స్, యాజ్ పర్ ద ఎపిసోడ్లో నాకు సార్ మాట్లాడిన మాటలు అన్నింటినీ కంపేర్ చేసుకుని చెప్తున్న మాటలు. నెంబర్ 1, నాకు సార్ ఎపిసోడ్లో ఫుటేజ్ ప్లే చేశారు. ఆ ప్లే చేసిన ఫుటేజ్ ఏదైతుందో అది క్లియర్గా మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిన ఫుటేజ్. కానీ లైవ్లో టెలికాస్ట్ అయిన ఫుటేజ్ చూస్తే మీలో ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ చూసినా, కళ్యాణ్ హేటర్స్ చూసినా, నాకు తెలిసినంతవరకు కొంచెం వాడి జాగ్రత్తగా ఫుటేజ్ మొత్తం చూస్తే లైవ్ది, నాకు తెలిసి కళ్యాణ్దే రైట్ అంటారు. అంటే తప్పు చేయలేదు అంటారు. 100% చెప్పలేము. 100% ఎందుకు చెప్పలేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్ని యాంగిల్లో చెప్తా. ఇక్కడ ఏంటంటే లైవ్ ఫుటేజ్
ఎపిసోడ్ ఫుటేజ్ చూపించిన దాంట్లో ఏం చూపించారంటే, నేను ఇక్కడ కూర్చొని చూపిస్తాను, ప్లీజ్ ఏమనుకోవద్దు, కాలు మీ సైడ్ చూపిస్తుంటే క్షమించదు. నువ్వు నా కాలు కనపడతాయా తమ్ముడు? చూడండి, మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమనుకోవద్దు. చూడు నందన్, నా కాలు కనపడుతున్నా ఉందో. ఇప్పుడు చూడండి, ఇది నేను ఇక్కడ పెట్టుకున్నా, కింద పెట్టుకుంటే కనపడుతున్నా చూడు. వదిలే, చూపించు, కిందగాను నా కాలు కనపడలాగాను. ఓకేనా? ఇది ఇక్కడ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీ ఇస్తాను. మీరు లైవ్ వెళ్ళి చూడండి. నేను ఇది ఈ ఫుటేజ్లో ఇంపార్టెంట్ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో కింద చూసారా, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో, ఫస్ట్ కామెంట్లో. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత స్టోరీస్లో చెక్ చేస్తే కమ్యూనిటీ ఛానల్ ఉంటుంది, 2,37,000 మంది ఉన్నారు, దాంట్లో ఫాలో అవ్వండి. ఇలాంటి రిలేటెడ్ వీడియో కూడా మీకు ప్రూఫ్ వీడియోలు కూడా పెడతాను. ఫస్ట్ ఏంటంటే, అక్కడ ఎపిసోడ్లో చూపించింది ఏంటి తెలుసా? ఈ కాలు బాగా కనపడుతున్నాను, నా రైట్ లెగ్ చూడండి. ఎపిసోడ్లో చూపించింది నాగార్జున సారు, డెమాను ఇలా అంటాడు, ఇలా అని ఖచ్చితంగా అది భరణి గారి సైడే చూపిస్తుంది. కళ్యాణ్ ఇక్కడి నుంచి ఈ సైడ్ చూస్తాడు. ఓకేనా? అది ఎపిసోడ్లో చూపించిన ఫుటేజ్. అది కూడా ఎలాంటి ఫుటేజ్ అంటే, కరెక్ట్గా బిగ్ బాస్ కళ్యాణ్ అని పిలిచే దానికి దగ్గర టైంలోనే ఉంటుంది. అది దాన్ని చూస్తే చాలామందికి కళ్యాణ్ ఖచ్చితంగా చీటింగ్ చేశాడనే అనిపిస్తుంది. దాంట్లో డౌటే లేదు. చాలామందికి అంటే ఒక 60, 70, 80% మెంబర్స్కి, 100% అన్లాటికి అక్కడ ప్రూఫ్లు వేరే రకంగా ఉండాలి. కానీ నిజంగానే కళ్యాణ్ తప్పు చేస్తే చీటింగ్ చేస్తే, డెమాన్ చీటింగ్ చేస్తే 100% ప్రూఫ్ ఉంటే, ఆ ప్రూఫ్ ఏమై ఉండాలంటే, నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ టీం కానీ ఉన్న ప్రూఫ్ ఏమై ఉండాలంటే, డెమాన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఈ చీటింగ్ చేసేదానికి ముందు, ఈ టాస్క్కి ముందు ఇద్దరు మాట్లాడుకునే ఉండాలి. నెంబర్ 2, ఈ చీటింగ్ చేసిన తర్వాతైనా సక్సెస్ అయింది అనేసి మాట్లాడుకునే ఫుటేజ్ ఉండాలి. అండ్ ఆ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా క్లారిటీగా వీళ్ళిద్దరు తప్పు చేశారని ఎవడైనా ప్రపంచం మొత్తం ముక్కులు ఏలుపెట్టి కళ్యాణ్ని గెంటేయచ్చు బయటికి, క్లియర్గా ఓట్లు వేయకుండా ఇంత ఫేక్ చేస్తావని. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇదే తప్పు చేస్తున్నట్టే ఇంకా చాలా పాయింట్ ఉంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే పాయింట్లో నాగార్జున సారు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దయచేసి మీకు దండం పెడతా, కింద కామెంట్స్ చేయండి, ఈ పాయింట్స్ మీరు ఏకీపిస్తారా లేదని క్లియర్గా పాయింట్లు చెప్పండి ప్లీజ్. ఇక్కడ ఏమంటారంటే, నాగార్జున సారు ఎవరికి చూపించారా ఫుటేజ్? హౌస్మేట్స్కి చూపించారా? ఎవరిని క్వశ్చన్ చేశారు? డెమాన్ పవన్ క్వశ్చన్ చేస్తారా? వై నువ్వు ఇక్కడ కాల్ ఇలా ఎందుకు అన్నావు డెమాన్ అని అడిగారా? కళ్యాణ్ నువ్వు చీటింగ్ చేసి గెలిచావని కళ్యాణ్ అడిగారా? అడగలేదు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే ఇంకా చేసి చూపించాల్సింది యాక్టివ్. అడగలేదు. ఇప్పుడు అక్కడ చూపించాల్సింది ఎవరికి? అక్కడ అన్యాయం జరిగింది ఎవరికి? ఆ ఎపిసోడ్లో కళ్యాణ్ గెలిచిన తర్వాత అక్కడ అవుట్ అయింది ఎవరు? అన్యాయం ఎవరికి జరిగింది? కళ్యాణ్ చీటింగ్ చేశాడని నమ్మితే చీటింగ్ చేయడం వల్ల అక్కడ అన్యాయం జరిగింది భరణి గారికి. ఆ పర్టికులర్ సీన్లో భరణి గారికి హెల్ప్ అవ్వాల, భరణి గారికి అన్యాయం జరిగింది. భరణి గారిని పిలిచి చూపించాలి కదా. తనుజ గారిని ఎందుకు చూపించారు? మేబీ తనుజ గారు లాస్ట్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఆ టైంలో అయ్యారు కాబట్టి క్యాప్టెన్ అని. మేబీ భరణి గారు తనుజ గారి లాస్ట్లో ఉండుంటే అప్పుడు కూడా భరణి గారికి వేసి ఉండేవాళ్ళు హౌస్లో వాళ్ళు. ఎందుకంటే భరణి గారు కొంచెం మేబీ అప్పుడు తనుజ వేసి ఉండొచ్చు. మేబీ ఆ పాయింట్లు ఏమన్నా భరణి గారికి చూపించలేము. స్టిల్ తప్పు అన్యాయం జరిగింది భరణి గారికి కదా, చీటింగ్ చేసి ఆయన అవుట్ చేశారు కదా, ఆయన్ని కూడా పిలవాలి కదా, ఆయన్నే పిలవాలి అసలు యాక్చువల్గా. కానీ పిలిచింది ఎవరిని? తనుజ గారిని. పిలిచి ఏ వీడియో చూపించారు? లైవ్లో ఏదైనా ఎక్స్ట్రా ఫుటేజ్ ఏమైనా చూపించారా? ఎపిసోడ్లో డౌట్ఫుల్గా ఉండే ఫుటేజ్ చూపించేస్తారు. ఏది? డెమాన్ కాలు ఊపుతున్నాడు. ఇప్పుడు పాయింట్లోకి వస్తా. కళ్యాణ్ తప్పు చేయలేదని 90% క్లారిటీగా చెప్పింది ఏంటంటే, 100% ఎందుకు చెప్పలేదు తెలుసా? 100% చెప్పడానికి ఛాన్స్ లేదు అక్కడ. 95% చెప్పగలను. ఇప్పుడు చూడండి, లైవ్లో మీరు వెళ్ళి చూడండి. నేను కూడా ఫుటేజ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్లో పెడతాను. ఈ కాలుని చూసారా? రైట్ లెగ్ చూడండి, కనపడుతుందా నందు? ఈ రైట్ లెగ్ని నేను ఇప్పుడు ఎలాగైతే పెట్టానో సేమ్ స్టైల్లో క్లియర్ కనపడుతుందా కాలు? నేను ఏదైతే పెట్టానో ఇదే కాలు ఫస్ట్ రాముని పిలిచినప్పుడు అలాగే పెట్టాడు డెమాన్. తర్వాత కళ్యాణ్ పిలిచినప్పుడైతే క్లియర్గా కళ్యాణ్ని పిలవడానికి ముందు కూడా అది ఎపిసోడ్లో కూడా ఉంది చూడండి మామ. ఎపిసోడ్లో కూడా ఉంది. లైవ్లో ఉండేది అయితే లైవ్లో ఏం తెలుసా? ప్రతి ఒక్కరూ ఆవిడ పిలిచిన వాళ్ళు, రాము వచ్చి పిలిస్తే ఆయన వెళ్ళి దివ్యాని ఆఫ్ చేస్తే దివ్య కళ్ళు గంతలు తీసి డెసిషన్ చెప్పడానికి ఎక్కువసేపు తీసుకోవాలి. జస్ట్ 1-2 మినిట్స్ లోపలే చెప్పేసింది. గుర్తుపెట్టుకోండి క్లియర్గా నా పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. 1-2 మినిట్స్ లోపలే చెప్పేసింది. ఆ టైంకి కూడా డిమాండ్ పవన్ కాల్ ఇలాగే ఉంది. సేమ్ ఆ సైడే చూపిస్తున్నాడు ఎత్తి ఇలాగే. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ని పిలవక ముందు ఎపిసోడ్లో ఫుటేజ్ కూడా డిమాండ్ కాల్ అలాగే ఉంది ఎత్తిపెట్టి. అండ్ కళ్యాణ్ని పిలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంది. ఇలాగ ఉంది. అండ్ ఏమైంది తెలుసా? ఇలా ఉండడమే కాకుండా మధ్యలో అందరికంటే ఎక్కువ టైం తీసుకుంది డెసిషన్ చెప్పడానికి కళ్యాణ్ పడాల. ఇప్పుడు కళ్యాణ్ డెమాను ఎక్కడా వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న ఫుటేజ్ కానీ అయిపోయిన తర్వాత అవ్వకముందు ఫుటేజ్ లేదు.
అండ్ కళ్యాణ్కి అండ్ డెమాన్కి ఇద్దరికి పడదని ఎలా చెప్పగలుగుతారో ఓడాలంటే దీనికి ముందు కాన్వర్జేషన్ కూడా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంది టాస్క్లో. కానీ వీళ్ళిద్దరికీ ర్యాపో లేదు అని చెప్పడానికి ఇద్దరు సరిగా మాట్లాడుకోవట్లేదు, అంత పెద్దగా మాట్లాడుకోవట్లేదు. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని చూసే ప్రేక్షకులందరూ తెలుసు. ఇంకా ఒక పాయింట్ ఏంటంటే దీనికి ముందు రోజు నైట్ అర్ధరాత్రి గుసగుసలో కళ్యాణ్ ఇమాన్యుయల్తో తనుజాతో శ్రీజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళందరూ డిస్కషన్లో శ్రీజ అండ్ కళ్యాణ్ కలిసి చెప్తారు, అన్న వాడికి నేను నీకు శ్రీజానే చూసుకోండి అని చెబితే మన క్యాప్టెన్సీ టాస్క్ నన్ను వచ్చి చూశాడన్న, అదన్నా బాధ నాకని. ఆ బాధ ఇప్పటికీ ఉంటే ఇతను వెళ్ళి డెమాన్ నమ్ముతాడా? డెమాన్ సైకిల్ చేస్తే ఒప్పుకుంటాడా? డెమానే వచ్చి ఫస్ట్ రౌండ్లోనే కళ్యాణ్ని చెప్పిన తర్వాత మాట చెప్పి తీసుకున్న తర్వాత వెళ్ళి ఫస్ట్ రౌండ్లోనే తీసేసిన డెమాన్ని కళ్యాణ్ ఇతని చేసే సైకిల్కి చూసి ఈ సైకిల్ నాకు ప్లస్ అవ్వడానికి చేశాడు అనుకొనేసి ఇతను నమ్మి అక్కడ భరణి గారి పేరు చెప్తాడా? అసలు ఎంత యూజ్లెస్ పాయింట్ అది. ఇంకా హైలైట్ అయింది చూడండి, ఇది మెయిన్ పాయింట్ కదా. ఇప్పుడు మెయిన్ పాయింట్, డెమాన్ కళ్యాణ్ని ఆవిడెళ్ళి భుజం తట్టక ముందు అదే భరణి గారికి భుజం తట్టక ముందు నుంచే డెమాన్ పవన్ కాల్ అలాగే పెట్టాడు. తర్వాత కళ్యాణ్ అయిపోయిన తర్వాత వచ్చి కళ్యాణ్ అయిపోయిన తర్వాత తనుజ గారు తడతారు చూసారా, తనుజ గారి తట్టిన టైంలో కూడా కాల్ ఇదే విధంగా కిందకి పెట్టున్నాడు భరణి గారి సైడే. దాంతోపాటుగా కళ్యాణ్ చాలా ఎక్కువ టైం తీసుకున్నాననే లాజిక్ పాయింట్ ఎందుకు చెప్పాను తెలుసా? కళ్యాణ్ మీకు అందరికీ డౌట్ వచ్చింది ఏం తెలుసా? కళ్యాణ్ ఇక్కడ కూర్చున్నాడు చూడండి, ఈ సైడు ఇమాన్యుయల్ ఈ సైడ్ కూర్చోన్నాడు. ఎక్కడ సపోర్టర్స్ ఎక్కడైతే డెమాన్ పవన్ కూర్చున్నాడో ఆ దగ్గరలో ఆ సైడ్లో స్ట్రైట్గా కూర్చోండు. ఇప్పుడు కళ్యాణ్ ఆ సైడ్ చూసినప్పుడు ఎందుకు డెమాన్ సైడ్ చూసారని అనుకోవాలి? అక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు కదా, ఇమాన్యుయల్ సైడ్ చూస్తున్నాడు కదా, ఇమాన్యుయల్ కూడా తీసుండొచ్చు కదా, ఇమాన్యుయల్ ఎక్స్ప్రెషన్ గమనించాలి కదా అందరిది. అక్క సైడ్ చూస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఉంది తెలుసా, ఎక్కువ టైం తీసుకున్నప్పుడు హింటే అనుకుంటే మీరు ఒకసారి వచ్చి డెమాన్ పవన్ లైవ్ ఫుటేజ్లో ఇలా పెట్టుంటాడు కాలు, ఇంకొకసారి ఎట్లా పెడతాడు తెలుసా? ఆవిడలో ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి ఇలా కూర్చొని అరుస్తూనే ఉంటారు సంజయ్ గారు. ఇలా కూర్చుంటాడు, చూస్తుంటాము నేను గమనిస్తుండు, ఇలా కూర్చుంటాడు డెమాన్ పవన్. ఇలా కూర్చున్నప్పుడు డెమాన్కి అతనికి ర్యాపో లేనప్పుడు డెమాన్ ఇంట్లో ఇవ్వాలి అనుకుంటే ఇలా కూర్చుంటే కళ్యాణ్ అనే పర్సన్ ఎటు చూస్తుండో డెమాన్కి ఏం తెలుసు ఇంట్లో ఇవ్వడానికి? కళ్యాణ్ డెమాన్ సైడ్ చూడాలి కదా, డెమాన్ సైడ్ చూస్తున్నా లేదా క్రాస్ చెక్ చేసుకుని కాలు పలి ఇలా తల ఉంచుకొనే ఉంటాడు. తల ఉంచుకొని ఉండి ఈ కాలు ఇలా ఉంచడం కాకుండా తల ఉంచుకొనే చాలాసార్లు ఇలా కూడా పెడతాడు. ఇలా క్రాస్ లెగ్స్ 2 క్రాస్ లెగ్స్ వేసి కూర్చుంటాడు. ఇప్పుడు 2 క్రాస్ లెగ్స్ వేస్తాడు. ఈ టైంలో కళ్యాణ్ ఈ క్రాస్ లెగ్స్ని చూస్తే దీన్ని హింట్ అనుకోవాలా? ఈ క్రాస్ లెగ్స్ని హింట్ అనుకుంటే అండ్ ఇంకొకటి చూడండి, అందరూ 1-2 మినిట్స్లో చెప్తే కళ్యాణ్ 5-6 నిమిషాల తర్వాత ఆన్సర్ చెప్తాడు. ఈ 5-6 నిమిషాల్లో డెమాన్ పవన్ ఇలా తలంచుకొని అటు ఇటు మారుస్తున్నాడు, ఇలా అంటున్నాడు ఇట్లా అని పెడుతున్నాడు, మళ్ళీ ఇలా పెడుతున్నాడు, ఇంకొకసారి అయితే ఇలా పెట్టాడు, రకరకాల యాంగిల్లో మారుస్తున్నాడు. ఇతను తలంచుకున్నాడు. అతను ఇవన్నీ చూస్తుంటే ఒకవేళ చూస్తే ఏది హింట్ అనుకోవాలి? ఇతను హింటే ఇవ్వాలనుకుంటే అతను 5 నిమిషాల టైం తీసుకున్న ప్రతిసారి ఒకే యాంగిల్లో చూపిస్తూ రుద్దుతూ ఉండాలి. అక్కడ రుద్దలేదు, ప్రతిసారి అతను మార్చుకుంటానే ఉండు. అప్పుడు ఏ టైంలో చూస్తే ఏది హింట్ అనుకోవాలి? ప్లస్ వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదు, తర్వాత డిస్కస్ చేసుకున్న హింట్ ఇస్తాడని ఎట్లా అనుకుంటాడు? తనకు నచ్చని వ్యక్తి, తనని క్యాప్టెన్సీ టాస్క్లో తీసిన వ్యక్తి తన కోసం హింట్ ఇస్తాడని ఎట్లా, అది కూడా డిస్కస్ చేయకుండా హింట్ ఇస్తాడని. ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే ఇంత మార్చుకున్నాడు కదా, ఇలా తలంచుకున్నాడు కదా, అందరికంటే హైయెస్ట్ టైం గెస్ట్ చేయడానికి తీసుకున్నాడు కదా, ఇలా డెమాన్ పవన్ పెట్టుకున్నాడు. అతను ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇతను చూస్తున్నాడో తెలీదు. ఇతను హింట్ ఇవ్వాలంటే ఏం చేయాలా? ఫాస్ట్గా హింట్ ఇవ్వాలి. కానీ ఇతను మార్చుకుంటూ కూర్చుంటున్నాడు. అప్పుడు ఏంటి, ఇతనికి హింట్ ఇచ్చే ఇంటెన్షన్ లేదు అనేది క్లియర్ కనపడుతుంది. ఎందుకంటే అతను ఏ సెకండ్లో ఆన్సర్ చెప్తాడో ఇతనికి ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు హింట్ ఇస్తూనే ఉండాలి కదా. అతను 5 నిమిషాల తర్వాత చెప్పాడు. అందరికంటే ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఇతనికి హింట్ ఇచ్చే ఇంటెన్షన్ ఉంటే ఫాస్ట్గా ఫస్ట్ నుంచే ఇవ్వాలి. తెలుసా, స్టార్టింగ్లో ఇలానే ఉంటాడు. తర్వాత అతను హింట్ ఇచ్చేది ఎప్పుడు ఎపిసోడ్లో చేసింది ఏం తెలుసా? రాగానే ఇట్లా తల ఏదో కాలు ఊపినట్టు చూపించారు. స్టార్టింగ్ 3-4 నిమిషాలు డెమాన్ పవన్ తలంచుకొని నార్మల్గా లెగ్స్ పెట్టుంటాడు. నార్మల్ లెగ్స్ ఇలా ఓపెన్ ఇదేమి ఉండదు, ఇట్లా ఎత్తిపెట్టి ఇట్లా ఉంటాడు. ఈ ఎత్తిపెట్టే తప్పు కాదు, ప్రతి రౌండ్లో అలా పెట్టున్నాడు. ప్రతి రౌండ్లో ఈవెన్ ఇది కళ్యాణ్ రాకముందు కూడా ఇలా పెట్టుంటే అందరూ 1 మినిట్లో ఆన్సర్ చెప్తే ఇతను 3 మినిట్స్కి కూడా ఆన్సర్ చెప్పకపోతే 3-4 మినిట్స్కి కూడా ఆన్సర్ చెప్పకపోతే ఇతనికి ఇంటెన్షన్ ఏదైనా ఉంటే క్లూ ఇవ్వాలంటే ఫస్ట్ మినిట్లోనే ఇవ్వాలి. ఎందుకంటే అందరూ 1 మినిట్లో చెప్తాను, ఇతను 1 మినిట్లో చెప్తాను అన్నప్పుడు క్లూ అప్పుడు ఇవ్వాలిగా. 4 నిమిషాలు 3 నిమిషాల తర్వాత ఇలా అంటాడు అంతే. దీన్ని యాడ్ చేసి ఎపిసోడ్ వేశారు, విచ్ ఈజ్ వెరీ అన్ఫేర్. అసలు డెమాన్ పవన్ హింట్ ఇవ్వాలన్న ఉద్దేశం లేదు, హింట్ ఇవ్వాలనే ర్యాపో వాళ్ళిద్దరికి లేదు, వాళ్ళిద్దరి మీద కన్వర్జేషన్ జరగలేదు. హౌ కెన్ వి ప్రూవ్ దట్? వీళ్ళిద్దరు మాట్లాడుకోకుండా ఇప్పుడు మాట్లాడుకొని ప్రూవ్ చేయాల్సింది ఎప్పుడు తెలుసా? వీళ్ళిద్దరు మాట్లాడుకునే కన్వర్జేషన్ ఉంటేనే 100% వీళ్ళు చీట్ చేశారని చెప్పగలం. లేదా అసలు అంత ఎందుకండి, డైరెక్ట్ పాయింట్,
వీళ్ళిద్దరూ చీట్ చేశారని బిగ్ బాస్ టీంకి తెలిస్తే బిగ్ బాస్ టీం ఎప్పుడు నాకు సార్ వచ్చేది ఎందుకు? ప్రతిసారి ఎవరైనా తప్పులు చేసి తప్పులు చెప్తారు. వీళ్ళిద్దరూ చీట్ చేశారని క్లియర్ ప్రూఫ్ ఉంటే వీళ్ళిద్దరిని నిలబెట్టి అడిగేసేవాళ్ళు. ఎందుకు అడగలేదు? వాళ్ళకే క్లారిటీ లేదు. వాళ్ళకి క్లారిటీ ఉంటే తనుజ కూడా చెప్తారు కదా, వాళ్ళు చీట్ చేశారు, చీట్ చేసి క్యాప్టెన్ అయ్యాడు కళ్యాణ్, సో ఆ కళ్యాణ్ రివోక్ చేస్తా, ఇలాంటివన్నీ చెప్తారుగా. ఎందుకు రివోక్ చేయలేదు? ఎందుకు క్వశ్చన్స్ డైరెక్ట్గా డిమాండ్ పవన్ అడగలేదు, డైరెక్ట్గా కళ్యాణ్ అడగలేదు? అంటే అడగడానికి వాళ్ళకి 100% క్లారిటీ లేదు. అసలు అంతెందుకు లైవ్ చూస్తే ఎవరికైనా క్లారిటీ వస్తే అక్కడ ఏం జరగలేదని. నేను చెప్పిన అన్ని క్లియర్గా ఆలోచించుకోండి. నేనేమి ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏం లేదు. జెన్యున్గా హార్ట్ఫుల్గా 100% లైవ్ చూసి మాట్లాడుతున్న మాటలు. ఇంకా గట్టిగా మాట్లాడచ్చు, అంత అవసరం లేదు. క్లియర్గా బుర్ర ఉంటే ఈజీగా అర్థమైపోద్ది. ఎందుకంటే డిమాండ్ పవన్ తలంచుకొని ఉండు 3-4 నిమిషాల దాకా కాళ్ళు అసలు సిగ్నల్ కానీ ఏమీ లేదు. ఆ లోపల అతను ఆన్సర్ చెప్తే ఇతను హెల్ప్ చేయాలనుకున్న ఇంట్రెస్ట్ పోయినట్టుగా. ఈ పాయింట్ అర్థమైందే కాదు స్వామి, మా తమ్ముడికి అర్థమైంది నేను చెప్పింది క్లియర్గా. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత లాజికల్గా ఉందా లేదా, నేను అసలు తప్పుగా చూస్తున్నానా వేరే రకంగా చూస్తున్నానా అర్థం చేసుకొని క్లియర్గా డిస్కస్ చేసుకున్న తర్వాత చేస్తున్నా. నాకు అనిపించింది అరే జెన్యునే కదరా, డిమాండ్ పవన్ తలంచుకొని ఆ సిగ్నల్ ఏదైతే లైవ్లో చూపించారో ఎపిసోడ్లో, ఆ సిగ్నల్ ఇవ్వడానికి 3 minutes తర్వాత ఇచ్చాడు. ఏది ఆ సిగ్నల్ అంటే ఇతనికి ఇచ్చాడు కదా, ఇతను అన్నాడు 3 minutes దాకా కళ్యాణ్ ఆన్సర్ ఆ లోపల చెప్తే ఏంటి, ఏమన్నా డిమాండ్ పవన్ ఇచ్చాడు, ఆగరా వెయిట్ చేయి నేను సిగ్నల్ ఇస్తా అన్నాడా? ఆ లోపల ఆన్సర్ చెప్తే అందరూ చెప్పింది 1-2 minutesలోనే. ఇంకొక లాజిక్ కూడా ఎత్తున్నాం అందరూ సోషల్ మీడియాలో. నేను ట్విట్టర్లో చూసా. ఏం లాజిక్ తెలుసా? అరే దివ్య చెప్పిన ఆన్సరింగ్ వేరుగా ఉంది, అందరూ నన్ను ఎందుకు చీరు అని చెప్పి రాము పేరు చెప్పింది, ఇతను డైరెక్ట్గా భరణి పేరు చెప్పేసి రీజనింగ్ చెప్పాడు. మరి దివ్య పేరు ఎందుకు చెప్పాలా, దివ్య ఎందుకు చేయదు అనుకున్నాడంటే, అరే ఆ సింపుల్ లాజిక్ మామ. దివ్య పేరు ఎత్తేది ఎందుకంటే అక్కడ ఎవరు సంచాలక చేతిలో ఉంది. సంచాలకి ఎవరితో ఇష్యూ ఉంది, ఎవరితో ఎక్కువ ఇష్యూ ఉంది సంచాలక్తో, ఎవరిని తీయాలనుకుంటారు? సంచాలకి దానికి ముందు రౌండ్లో భరణి గారే చెప్తారు, డైరెక్ట్గా వచ్చి భరణి గారే మిమ్మల్ని సంజన గారిని తీసేస్తున్నాం అది ఇదని చెప్తారు. భరణి గారే తీసేయిస్తారని తెలుసు, భరణి గారి మీద కోపం ఉంది, భరణి గారి మీద ఇష్యూ ఉంది అని భరణి గారిని తట్టేది. ఎందుకంటే భరణి గారు ఎవరికి తీస్తారు? భరణి గారు వచ్చి అక్కడ ఎవరున్నారు, దివ్య తీరు, తనుజ తీరు, ఇమానుయల్ తీరు. భరణి గారు కళ్యాణ్ని తీయాలని ఇంటెన్షన్ ఉంది ఆవిడకి. ఎందుకంటే సంజన గారికి ఆల్రెడీ సాక్రిఫైస్ చేసింది, అక్కడ ఉన్నారు, తనుజ ఉంది, భరణి గారు ఉన్నారు. భరణి గారికి కూడా ప్లస్ అవ్వాలనే ఉద్దేశం కూడా ఉంటుంది. ఒకటి ప్లస్ అవ్వాలనే ఉద్దేశం ఉంటుంది, రెండే యాంగిల్ ఏంది, ఒకవేళ అవుట్ అయితే ఆయన అవుట్ అవ్వని నన్ను కూడా తీసారనే ఉద్దేశం ఉండొచ్చు. ఇక్కడ ఆ యాంగిల్లో కూడా ఆలోచించుకుంటాడు కదా, ఓహో ఇతనికి బెనిఫిట్ చేయాలని అనుకో ఉండొచ్చు. ఇమానుయల్ నాకు ఎలాగో తీస్తే నాకు దివ్య కానీ భరణి గారు కానీ, సో దివ్య భరణిలో భరణి గారు అయి ఉంటారు. ఎందుకంటే భరణి గారికి రీజనింగ్ ఉంది. దాంతోపాటుగా దివ్య గారి రిలేటెడ్గా సంజన గారు భరణి గారికి తీస్తే భరణి గారు అవుట్ అవుతారనే యాంగిల్ ఉంటుంది, లేదా భరణి గారికి ఫేవర్ చేయాలనే యాంగిల్ ఉండొచ్చు అనే యాంగిల్ ఆలోచించుకుంటాడు. లేదా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద సరేలే రాయేయాలిగా, ఇప్పుడు దివ్యానా భరణి అంటే ఎవడు ఒకటి రాయేసని చెప్పుండొచ్చుగా. అంత క్లియర్గా మనం తను కాలు ఊపితేనే ఎపిసోడ్లో ఓన్లీ 15 సెకండ్లు ప్లే చేసి కాలు ఊపితేనే నువ్వు తప్పు చేశారని అనడానికి ఏమన్నా కామెడీగా లేదు? లైవ్లో 7-8 నిమిషాలు జరిగిన కాన్వర్జేషన్, 7-8 నిమిషాల ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్లో బొచ్చెడు సార్లు ఇలా క్రాస్ లెగ్ చేస్తాడు, బొచ్చెడు సార్లు ఇలా పెడతాడు, చాలాసార్లు ఇలా అంటాడు. ఏ టైంలో కూడా కళ్యాణ్ సైడు ఒక్కసారి కూడా ఇలా అని చూడబోతే ఆవిడ వద్దంటారు అంతే. ఒక్కసారి మిగతా టైం అంతా తలంచుకోనుండి ఇతను సిగ్నల్ ఇస్తే ఆ కళ్యాణ్ అనే పర్సన్ ఇతను చూస్తున్నట్టు ఎలా తెలుసుద్ది? అండ్ కళ్యాణ్ ఎట్లా చూస్తున్నట్టుగా ఉంటుంది చూసారా, ఆ పక్క ఇమానుయల్ కూడా ఉన్నాడు. ఎలా చెప్తారు? అసలు డెమాన్ అనే పర్సన్ హింట్ ఇస్తాడు ఎందుకు అనుకుంటాడు? డెమాన్ అనే పర్సన్ హింట్ ఇస్తే అతను ఎందుకు నమ్ముతాడు? ఇతనికి పడదుగా ఎలా? ఇంకా దీనికి హైలైట్ ఏం తెలుసా? ఇంకో పాయింట్, అరే అతనికి ఇంటెన్షన్ ఉందిరా డెమాన్కి, కాబట్టే కదా తనుజ కళ్యాణ్ లాస్ట్ రౌండ్లో హెల్ప్ తీసుకోమంటే లాస్ట్ రౌండ్లో సెలెక్ట్ చేసి వాళ్ళని కెప్టెన్ చేయమంటే వీళ్ళందరూ సపోర్టర్స్ అందరూ కూర్చున్నప్పుడు డిమాండ్ పవన్కి ఎవరు ఇష్టం, రీతుకి ఎవరు ఇష్టం, డిమాండ్ పవన్కి ఎవరు ఇష్టం? తనుజానే ఇష్టం కదా, కళ్యాణ్కి ఎందుకు ఓటేస్తాడు? తన ఇంటెన్షన్ కళ్యాణ్ క్యాప్టెన్ చేయడం అంట. లాజిక్ లెస్ మాట. డిమాండ్ పవన్తో సహా అక్కడ ఉండే వాళ్ళందరికీ తనుజ అంటే ఎందుకు ఇష్టం అంటే తనుజ ఎక్కువ అరుస్తనే పాయింట్ మీద ఇష్టం లేక చేసిన పని. అంతకుమించి కళ్యాణ్ ఏదో చేయాలి, కళ్యాణ్కి ఏదో హెల్ప్ చేయాలని కాదు. మీరు కావాలంటే నాగార్జున సార్కి బిగ్ బాస్ టీంకి డౌట్ ఉంటే వాళ్ళిద్దరిని అడిగేస్తే క్లారిటీ వస్తాయి. అంతెందుకు స్వామి, మనకే వాళ్ళిద్దరిని అడిగేస్తే మనమే ఓట్లు లేకుండా వేసి నెక్స్ట్ వీకే కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు. మరి ఎందుకు అడగలేదు? అడిగేస్తే వాళ్ళిద్దరు మాటల్లో అర్థమైపోతాయి అబద్ధాలు చెప్పారని. అసలు వాళ్ళకి సంబంధం లేదు. అంతెందుకు శ్రీజ రేపు బయటకు వస్తుందిగా, శ్రీజ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు శ్రీజని ఎవరైనా అడిగినప్పుడు శ్రీజ ఇచ్చే క్లారిటీ కూడా మీకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరికీ ర్యాపో లేనప్పుడు ఎలా సిగ్నల్ ఇచ్చుకుంటే వర్కౌట్ అవుద్ది. కాన్వర్జేషన్ లేకుండా సిగ్నల్, అసలు ముందు కాన్వర్జేషన్ వెనక కాన్వర్జేషన్ లేకుండా సిగ్నల్ ఇస్తే నేను చెప్పేస్తానే ఆ థాట్ ఈయనకెందుకు వస్తుంది? ఇతను సిగ్నల్ ఇస్తే వాడు చూస్తాడన్నట్టు అతనికి ఎందుకు వస్తుంది? వాడంటే అతని ఉద్దేశంలో పాయింట్లెస్. అట్లీస్ట్ 90 to 95% నేను నమ్మేది కళ్యాణ్ అక్కడ చీటింగ్ చేయలేదు. అది అక్కడ ఫుటేజు వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు ఇంటెన్షనల్గా చేసి వీళ్ళిద్దరి మధ్య ఎందుకు చేశారనేది కూడా ఇక్కడే చెప్పేస్తా. తనుజని ఒంటరి చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఒంటరి అంటే ఎట్లా అంటే, ఒకటి భరణి గారు రిలేటెడ్గా దూరం చేస్తున్నారు, బంధాలను భరణి గారిని తిట్టేసి భరణి గారిని అనేసారు కాబట్టి. రెండు వచ్చి కళ్యాణ్ రిలేటెడ్గా పులిహోర కళ్యాణ్కి ప్లస్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ కళ్యాణ్కి కూడా ప్లస్ చేయాలనేది బిగ్ బాస్ టీమ్ ఇంటెన్షన్ అని నేను నమ్ముతున్నా.
తనుజ గారికి ప్లస్ చేయాలని ఎలా అంటే ఏదో ఒక ఈ ఫుటేజ్ చూపించి అమ్మ డౌట్ ఉంది, డౌట్ లేదు నిజం అనుకుంటే అక్కడే అడిగేసారు. డౌట్ ఏంటంటే నువ్వు ఇక్కడ చూపిస్తున్నావు వాళ్ళు చీట్ చేశారు కాబట్టి నువ్వు చూసుకో, ఎవరితో ఉంటున్నావు ఏముంటున్నావు ఎలా గెలిచారు అనేది కూడా చూసుకోవాలి, నువ్వు దగ్గరగా జాగ్రత్తగా ఆడుతూ వాళ్ళతో దూరంగా ఉండనే సెన్స్ క్రియేట్ చేశారు క్లియర్గా. కళ్యాణ్తో దూరంగా ఉన్నట్టుగా. కళ్యాణ్తో దూరంగా ఎందుకంటే కళ్యాణ్ కూడా పులిహోర చేసే కళ్యాణ్ పెంట అవుతుంది కాబట్టి ఈవిడికి కూడా దాని రిలేటెడ్గా గొడవ అవుతుంది కాబట్టి సీజన్లో ఎక్కడ రైవలరీ లేదు కాబట్టి ఒక రైవలరీ క్రియేట్ చేద్దామని ఇంటెన్షన్ కూడా అయి ఉంటుంది. దాంతోపాటుగా ఆవిడ ఒంటరి చేసి ఆ బంధాల నుంచి దూరం చేస్తారు, ఈ పులిహోర నుంచి దూరం చేస్తారు, కళ్యాణ్కి ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ జనాలకు కూడా తెలుసు, లైవ్ చూస్తారు, అన్ని చూసినప్పుడు ఇది క్లియర్గా వెనక ముందు ఫుటేజ్ లేకుండా వెనక ముందు ప్రూఫ్ లేకుండా ఈ సిగ్నల్నే నమ్ముకుని తను చీట్ చేశారని చెప్పలేం, చీట్ చేయలేరని చెప్పలేం. అది డిస్కషన్ పాయింట్ అవుద్ది, రైవలరీ పాయింట్ అవుద్ది, డిస్కషన్ చేసుకుంటారు జనాలు, లేకపోతే బిగ్ బాస్ అని కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. అంతమించి వేరే ఇంటెన్షన్ లేదు మామ. అండ్ నువ్వు చెప్పు, కళ్యాణ్ హేటర్కే కూడా అడుగుతున్నాను, కళ్యాణ్ అంటే నచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నాను. అక్కడ కళ్యాణ్ చీట్ చేశాడు అని చెప్పడానికి ఏ కాన్వర్జేషన్ లేకుండా వీళ్ళిద్దరికి ర్యాపో లేనప్పుడు ఆ కాల్ ఒకటే పట్టుకుని, అది కూడా ఫుటేజ్ లైవ్ చూడకుండా, లైవ్లో ఇన్ని రకాలు మార్చిన ఫుటేజ్. అండ్ ప్రతిసారి అందరూ వచ్చినప్పుడు డెమాన్ పవన్ అలాగే పెట్టుకున్నాడు, ఇలాగే ఎత్తి పెట్టి భరణి సైడే చూపించున్నాడు. అది అవి చూడకుండా ఎపిసోడ్ చూసి ఎలా జడ్జి చేస్తాం? దట్స్ బ్యాడ్. ఇంకేమైనా చెప్పుకోండి, ఏమైనా కామెంట్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఇంటెన్షన్ లైవ్ చూసి చెప్పాను, దాని ప్రూఫ్లు కూడా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా చూడండి. తర్వాత సరికి అయిపోయిన తర్వాత ఎన్ని నిమిషాలు అయింది చూడండి, ఇప్పటికే లేట్ అయిందా? ఫాస్ట్గా చెప్తాను. ఇంకా 30 minutes అయింది, సారీ మామ, ప్లీజ్ ఏమనుకోవద్దు, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఇంకా చెప్తాను, ఇంకా పాయింట్ ఉన్నాయి. నెక్స్ట్ సరికి అయిపోయిన తర్వాత ఓకే చూసుకోమ్మా అని చెప్పింది తనుజ గారు, వెళ్ళిపోయారు. నాకు సార్ తనుజ బెడ్ టాస్క్లో నువ్వు ఆడలేదు, దాని గురించి చెప్పాడు. ఎందుకు ఆడలేదంటే ఆవిడ చీర నలగకుండా హ్యాపీగా జాగ్రత్తగా ఆడవేశారు, దాని గురించి తప్పట్టారు. మీరు టీమ్ అప్ అవ్వచ్చు, నువ్వు ఫైట్ చేయొచ్చు అమ్మాయిలతో, ఎందుకు చేయలేదంటే సార్ ఫస్ట్లో అడిగినప్పుడు ఇది నిజమే తనుజ గారు చెప్పింది. ఫస్ట్లో అడిగింది ఆడదాం అనుకుంటారు, ఒకసారి దివ్య గారు ఆడనంటారు, ఒకసారి వీళ్ళని ఆడనంటారు, ఒకసారి ఆడనంటారు. రీతు ఏమో డెమాన్తో ఆల్రెడీ ఆడుకుంది, వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు. నాకు సార్ చెప్పిన తర్వాత సార్ అది లేదంటే ఈసారి చూసుకోమ్మా, ఆడకుండా అయితే ఉండొద్దు, ఓకేనా, ఫ్యూచర్లో ఇలా కాకుండా చూసుకోండి అని చెప్పారు. ఓకే, మంచి సజెషన్ ఇచ్చారు. మంచి ఎపిసోడ్ తనుజ గారికి, ఎందుకంటే తను కళ్యాణ్ రిలేటెడ్గా పులిహోరకి దూరం అవుతున్నారు, భరణి గారి రిలేటెడ్గా బాండింగ్కి దూరం అవుతున్నారు. గుడ్ ఎపిసోడ్. నెక్స్ట్ వచ్చరికి ఒంటరి అయిపోతున్నారు, ఓవరాల్గా ఒంటరి అవుతుంది, అదే బిగ్ బాస్ ప్లాన్. నెక్స్ట్ వచ్చరికి తనుజ గారు షూర్ అని చెప్పిన తర్వాత తనుజ ఇప్పుడు ఆ బెడ్ ఏమి లేదు సార్, దివ్య ఇప్పుడు ఏంటమ్మా కోపం ఉంది ఇంకా దివ్య ఏంటంటే సార్ ఇప్పుడు ఏం లేదు సార్, అట్లా ఏం లేదు సార్, ఇప్పుడు నాకు బాధ ఏం లేదు సార్, నాన్నకి క్లోజ్ అవుతుంది సార్, నాన్నకి అని ఇప్పుడు అర్థం చేసుకున్నాను సార్, ఇద్దరికి ఉంది సార్, నాన్నకి కూడా తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, నవ్వుతూ పలకరిస్తుంటుంది అని, అందుకు సార్ వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు, అంతమించి ఏం లేదు సార్, నాకు ఓకే సార్ అన్న. గోల్డ్ ఇచ్చారు, గోల్డ్ వచ్చి పెట్టిన తర్వాత అయిపోయింది, ఇమాన్యుయల్ చేత పెట్టించారు, ఇమాన్యుయల్ పెట్టాడు, అయిపోయింది. ఇమాన్యుయల్ గోల్డ్ దివ్య గారికి కూడా గోల్డ్ ఇచ్చి, అమ్మ నువ్వు బాగా ఆడావు, సూపర్ అమ్మ, యూ డిజర్వ్ గోల్డ్, స్టార్ట్ దివ్య, సూపర్ బాగా ఆడావు, చాలా బాగా ఆడుతున్నావు, నీకు గోల్డ్ డిజర్వ్ అవుతుంది, ఎందుకంటే ఈ వీక్లో భయంకరంగా ఆడారు భరణి గారు అండ్ దివ్య గారు, ఇచ్చేసారు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ భరణి ఫెయిర్గా ఆడాడు అనుకుంటున్నావా, భరణి గారు ఫెయిర్ ఆడాడు నువ్వు అనుకుంటున్నావమ్మా అంటే బెడ్ టాస్క్లో సార్ అది ఫెయిర్గానే ఆడాడు అనుకుంటున్నా సార్ అన్నట్టు స్టార్ట్ చేశారు. సార్ నన్ను లాగుతాడు ఆయన, ఫెయిర్గా ఆడలేదు, నాకు నచ్చలేదు సార్, ఎందుకంటే నన్ను లాగేటప్పుడు ఆయన లాగడని తెలుసు సార్, కానీ నన్ను వేరే వాళ్ళు లాగుతున్నప్పుడు ఆయన వేరే వాళ్ళని లాగి నన్ను కాపాడు ఉండొచ్చు సార్, కానీ అది కాపాడలేదు సార్, అది కొంచెం బాధ అనిపించింది సార్ అనే చెప్తారు. నాకు సార్ ఈ విషయం కాదమ్మా, నీకు నేను చెప్పేది ఏంటంటే డెలికేట్గా నీతో ఏమో లాగలేకపోయాడు, డెలికేట్ బిహేవ్ చేశాడు, మరి శ్రీజ విషయంలో ఎందుకమ్మా లాగేసి డెలికేట్గా బిహేవ్ చేయకుండా లాగేయడం ఏంటమ్మా, అది ఎలా లాగేశాడు, అది తప్పు కాదా అని స్టార్ట్ చేశారు. దీన్ని కూడా అంత స్ట్రాంగ్గా క్వశ్చన్ చేయలేదు అనుకున్నాను. సరే ఓవరాల్గా ఒక రకంగా క్వశ్చన్ చేశారు, భరణి గారికి పెట్టాల్సింది పెట్టేశారు. ఇక్కడ నాకు సార్ ఏమన్నారంటే దివ్య సార్ బాండ్ని బట్టి చేస్తారు కదా, ఇక్కడ లాజికల్గా మాట్లాడింది, బాండ్ని బట్టి చేస్తారు కదా సార్, సేమ్ నన్ను ఎట్లా టచ్ చేయలేదని మీరు అడుగుతున్నారు, కళ్యాణ్ కూడా శ్రీజాని టచ్ చేయలేదు కానీ లాజికల్ పాయింట్ దివ్య మాట్లాడింది బాగా. నెక్స్ట్ వచ్చరికి దివ్య సార్ నేను తనుజ ఉంటే తనుజకే సపోర్ట్ చేస్తారు సార్ నాన్న, ఆయన నాకు సార్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ వచ్చరికి భరణి సార్ నువ్వైతే ఎవరిని చేస్తావు భరణి అంటే దివ్యాకే సపోర్ట్ చేస్తాను సార్ అన్నారు. అదే భరణి దివ్యాని సార్ వీళ్ళుంటే ఎవరిని తీసేస్తావు అంటే తనుజ దివ్య ఉంటే దివ్యాని తీసేస్తాను సార్ అన్నాడు. నెక్స్ట్ వచ్చరికి నాకు సార్ తనుజ నువ్వు ఫీల్ అవుతావు ఎప్పుడు దానికి అంటే సార్ అదేం లేదు సార్ అని నవ్వింది. అప్పుడు భరణి గారులా సార్ నువ్వేంటి భరణి ఏంటి తప్పు చేసావని అనిపించలే అంటే సార్ బెడ్ టాస్క్లో 2 అన్ఫేర్లు చేశాను సార్, ఈరోజు ఇన్ని రోజుల్లో భరణి గారి కంటే ఈరోజు నాకు ఎక్కువ వర్స్ట్ కనిపించారు, ఎందుకంటే మేబీ ఫైనల్ డే అనుకుంటా ఇంకా వర్స్ట్ కనిపించారు, ఎందుకంటే చేంజ్ అవ్వబోతున్నారు, ఇక మంచిలోకి దూకబోతున్నారు అని అనిపించింది నాకు. స్టిల్ ఈ రోజు ఎక్కువ వర్స్ట్గా ఎందుకు కనిపించారంటే ఇక తప్పులు చేశాను దాన్ని కవర్ చేసుకున్నట్టు ఏదైతే మాట్లాడేశారు, అది క్లియర్గా దొరికిపోయారు కూడా. ఏంటంటే చెప్తానండి, రెండు అన్నారు బెడ్ టాస్క్లో 2 తప్పులు అన్నారు. ఒక తప్పు వచ్చి ఒకటి నేనే ముందు పడ్డాను అని తెలిసి, అది ఎంత వర్స్ట్ చూడండి, ఆయనే ముందు పడ్డారని తెలిసి కూడా
సరేలే అనేసి సంచాలకులు చెప్తున్నా కూడా ఆయన డెసిషన్ తెలిసి కూడా చేశాడు. ఇది డెమాన్ వస్తే వీళ్ళందరూ తీసేస్తారనే ఉద్దేశంతో. అది చాలా వరస్ట్. తెలిసి కూడా తప్పు చేశారు. ఆయన చేయడం మరీ దరిద్రం. నెక్స్ట్ వచ్చరికి శ్రీజ మ్యాటర్లో సెల్ఫిష్గా చేశాను సార్. అది ఆ రెండింటిలో సెల్ఫిష్గా చేశాను సార్. నాకు శ్రీజ మ్యాటర్లో కూడా అట్లా తోయడం కరెక్ట్గా అనిపించింది సార్. ఆ వీడియో ప్లే చేసి భరణిది డెమాన్ది చూపించారు. అది క్లారిటీ. డెమానే తర్వాత పడ్డారు, భరణి గారు ముందు పడ్డారు. అది చూపించారు. చూపించిన తర్వాత భరణి గారు ఆ రోజు ఎంత అబద్ధం చెప్పారు. ఆయన తెలిసి కూడా అబద్ధం చూడండి. తగిలింది ఫస్ట్ డెమాన్దని. అది క్లారిటీ ఉంది ఆయనకి. ఆయన కూడా అబద్ధం చెప్పని ఈరోజు యాక్సెప్ట్ చేసిన వరస్ట్ అది. నెక్స్ట్ వచ్చరికి ఫ్లోరా డెమాన్ వస్తే అందరూ అవుట్ అవుతారని ఏమైనా చేసావా, రీతు చౌదరికి హెల్ప్ అవుతుంది చేసావా అంటే అలా ఏం కాదు సార్, నేను స్ట్రాటజీ వాడొచ్చు అని బిగ్ బాస్ చెప్పారంటే అలా కాదమ్మా సంచాలకు చేయాల్సింది అనేసి ఆవిడికి చెప్పాల్సింది చెప్పేసి వదిలేశారు. నెక్స్ట్ వచ్చరికి భరణి గారిలో సెకండ్ మిస్టేక్ ఏంటంటే సార్, లాస్ట్కి ఇది చాలా పచ్చి అబద్ధం. లాస్ట్కి తనుజ శ్రీజ ఉన్నారు సార్. శ్రీజకి 2 రీజన్స్ సార్. శ్రీజ అంత స్మార్ట్ ఎవరు లేరు సార్. శ్రీజ చాలా స్మార్ట్గా సార్. సడన్గా తనుజాని తోసిద్దామని ఎంత ఇల్లాజికల్ అంటే జనాలు ఎర్రిపప్పులు అనుకుంటున్నారో చూడట్లేదు అనుకుంటున్నారో. శ్రీజ అంట సడన్గా తనుజాని ఎక్కడ తోసిద్దానంట. వీళ్ళందరూ ఆడే ఉంటున్నారు. ఎంతమంది తోసినా వీళ్ళు కాపాడుకోగలరు. కళ్యాణ్ ఉన్నాడు, ఇమానియల్ ఉన్నాడు, భరణి గారు ఉంటే శ్రీజ వెళ్ళి తనుజాని తోస్తుందంట. శ్రీజ కట్అవుట్కి తనుజ కట్అవుట్కి తనుజాని శ్రీజ తోస్తుందంట. తోసద్దేమో అనేసి ఈయన సడన్గా తోసేసారంట. అక్కడ భరణి గారి పేరు చెప్పింది మాట వస్తుంటే అట్లయితే భరణి గారిని ఎలిమినేట్ చేయండి అనే లోపల తోసేసారు ఆయన ఖాళీ. దీన్ని కూడా మాట చెప్పిన విధానం నాకు చాలా వరస్ట్గా అనిపించారు. అసలు నచ్చలేదు భరణి గారు. నెక్స్ట్ జరిగి రేపు నుంచి నచ్చుతారు అనిపిస్తుంది, ఎందుకంటే చేంజ్ అవుతున్నారు. భరణి గారు 100% సార్. నాకు సార్ ఉన్నాడు మంచి ప్లేయర్ని ముందుకు పంపించాలా లేదా నచ్చిన ప్లేయర్ని ముందుకు పంపించాలని 100% మంచి ప్లేయర్ని సార్. మరి నువ్వు పంపించాలని శ్రీజాని కదా అన్నారు. పర్ఫెక్ట్గా చెప్పి మంచి ప్లేయర్ అంటే నాకు సార్ ఉద్దేశం ఏంటంటే శ్రీజ ఆడుతుంది. తనుజ గారు సైలెంట్గా నిలబడ్డారు. మంచి ప్లేయర్ ఊరు అక్కడ ఆ పర్టికులర్ టాస్క్లో. మరి ఆవిడని ముందుకు పంపించాలంటే సార్ సారీ సార్ తప్పు చేశాను సార్, నాకు అర్థమైంది సార్, తప్పు చేశాను. గుర్తుపెట్టుకమ్మా, ధర్మరాజు కూడా చేసిన తప్పులు చేసావు. ఆయన చేసిన తప్పుల కంటే ఎక్కువ చేసావు. నువ్వు బాత్రూంలో స్ట్రాటజీ ఆడావు. మీరందరూ కలిసి మాట్లాడుకున్న తీరు తప్పు. వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. ప్రతిదీ తప్పులు చేసి వీకెండ్లో ఒప్పుకుంటే కుదరదు. తప్పు అక్కడే ఒప్పుకుని ఉంటే ఇంకా నువ్వు పైకి ఎక్కేవాడివి. తప్పు. కావాలంటే యూకే అమ్మాయి చేసి చెప్పిస్తాను, మిమ్మల్ని ఉంచాలనే లేదు సార్, మీరు అసలు నచ్చట్లేదు సార్, బాండ్ల కోసం వచ్చారు సార్, ఏంటి సార్ ఆ బాండ్ అనేసి ఆవిడ కడిగి పారేసిన తర్వాత భరణి గారు అమ్మ నేర్చుకుంటామా మార్చుకుంటానని పొలైట్గా చెప్పిన విధానం బాగా అనిపించింది. ఇక్కడ రియాక్షన్ కొంచెం బాగా అనిపించింది. నెక్స్ట్ నాకు సారు ఇది అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు. భరణి, ఈ బంధాల మధ్యలో నలిగిపోవద్దు. నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఎక్కడైతే బెడ్ మీద నుంచి కింద పడ్డావు అలా కూడా మా మనసులో కింద పడ్డావు, నీ గ్రాఫ్ తగ్గిపోయిందని క్లియర్గా హింట్ ఇచ్చారు. రాముని పీపస్సంగా అప్రిషియేట్ చేశారు, విచ్ హీ డిజర్వ్స్. అతను కెప్టెన్గా భయంకరంగా చేశాడు, సంచాలకుగా కూడా పర్ఫెక్ట్గా చేశాడు, బాగా డిజర్వ్ చేశారు. అందరికంటే బెస్ట్ కెప్టెన్ అనగానే ఆనందంతో సెల్యూట్ కొట్టాడు రాము. అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇమాన్యుయల్, సంచాలకుగా ఎందుకు అలా చేసామని బెలూన్ టాస్క్ అడిగారు. కానీ అక్కడ అన్ఫేర్ అనిపించింది. ఇమాన్యుయల్ ఫ్లోరా గారు ఈ ఎల్బో ఇట్లా అయింది చూశాడు, ఎపిసోడ్లో కూడా వేసినా కూడా అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు నాకు అర్థం కాలేదు, క్వశ్చన్ చేయలేదు, విచ్ ఇస్ అన్ఫేర్. నాకు సార్ అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు సంజన గారిని అప్రిషియేట్ చేశారు, బాగా ఆడారు, సంచాలకులుగా బాగా ఆడావమ్మా, నువ్వు ఎమోషన్స్కి లోన్ కావద్దు సంజన, చాలా బాగా ఆడుతున్నారు, క్లియర్గా ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకో. అమ్మాయిలు అబ్బాయిలు ఆవిడన్నారు, అబ్బాయిలతో మేము ఎలా ఆడతాం సార్ అది ఇదంటే, అమ్మాయిలు అబ్బాయిలని కాదు, రాణి రుద్రమదేవి అమ్మాయి అట్లా అమ్మాయిలను కోట్ చేస్తూ నువ్వు స్ట్రాంగ్, నువ్వు ఆడగలవు, ఆడు, అవన్నీ పట్టించుకోవద్దు, ఎమోషన్స్కి లోన్ కావద్దు సంజన అని మంచి హింట్లు ఇచ్చారు. ఆ తర్వాతసరికి నాకు సార్ శ్రీజాకి చెప్పారు, హౌస్ అంతా నువ్వు మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్ అని అనుకుంటున్నారు, నువ్వు బాగా ఆడుతున్నావు కూడా, ఒక్కోసారి నీ గురించి నువ్వు ఆర్గ్యూ చేసుకోవటం లేదని చెప్పారు. ఇక్కడ ఇంత పూడి వీళ్ళు ఎలా ఎలిమినేట్ చేశారో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ డే చూద్దాం. ఇక్కడ వీడియో ప్లే చేశారు. నేను దీని మీద ఆ రోజే స్టాండ్ తీసుకుంటే చాలామంది నన్ను తిట్టారు కళ్యాణ్ ఫ్యాన్స్, అరే నువ్వు కావాలని శ్రీజాని ఫస్ట్ వచ్చిందని చెప్తాను, ఆ రంగులు రాసుకుని చూసారు, ఆ బొక్కల నుంచి ఫస్ట్ వచ్చి దాంట్లో పాస్ చెప్పే టైంకి శ్రీజానే ఫస్ట్ వచ్చిందిరా అని చెప్పా. ఎవ్వరు నమ్మలేదు ఆ రోజు. నాకు సార్ కూడా చెప్పారు, అది క్లియర్గా నేను చూశాను, క్లియర్గా పాస్ చేస్తాను. నేను ఇట్లాంటి డౌట్ఫుల్ బెనిఫిట్ ఉన్నాయి, స్లో మోషన్లో పెట్టుకొని చూసి వీడియో లేట్గా చేస్తాను కానీ చూసే వస్తాను, అది నేను చెప్పాను, అదే నాకు సార్ కూడా చెప్పారు. అయిపోయింది. దాంట్లో స్టాండ్ తీసుకోవడానికి ఆవిడ చెప్పింది ఆ రోజే చెప్పింది. కానీ అదేంటంటే ఎంత ముందుకు వచ్చినా అవతల వాళ్ళు చూసి దాన్ని బట్టి వాళ్ళ డిసిషన్ మీద డిపెండ్ ఉంటుంది. కానీ వాళ్ళతో గొడవ చేస్తే అప్పుడు మనమే అంటాం, ఏంట్రా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉందని అంటాం. కొన్నిట్లో ఆర్గ్యుమెంట్ చేయలేం, ఇదేం పెద్ద విషయం కాదు, కానీ నాకు సార్ ఫర్దర్గా చేయొచ్చు అని చెప్పారు. అయిపోయింది. నెక్స్ట్ జరిగి రీతు సుమన్ శెట్టితో చెప్పిందనే పాయింట్ వచ్చింది. సార్ ఇట్లా చెప్తుంది సార్ ఆవిడ, వీడితో ఎందుకు కలిసేమన్నా సెన్స్లో చెప్తున్నా, టార్గెట్ చేస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది సార్ అంటే, సార్ నేను అలా ఏం చెప్పలేదు సార్ అనేది. కానీ తర్వాత సుమన్ శెట్టి చెప్పావు కదమ్మా అంటే, సార్ చెప్పానేమో సార్ గుర్తులేదంటే, బ్రెయిన్ పోలేదమ్మా నీకు, బ్రెయిన్ కట్ అవ్వలేదు, హెయిర్ మాత్రం కట్ అని చూసుకో అనేసి ఆ ఒక్క మాట చెప్పారు. రీతు చౌదరికి ఇంకేం అలా, అది గుర్తుపెట్టుకుని నేను మళ్ళీ మాట్లాడతా. నెక్స్ట్ సరికి నాకు సార్ అలా శ్రీజ ఆటలో నీ ఆట చూసి అందరూ వణుకుతున్నారని తెలుసుకో,
వదిలేసి అని ఇక్కడ కూడా పొగిడి మళ్ళీ ఎలా ఎలిమినేట్ చేశారా ఆయన అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చరికి హౌస్కి అర్థం కాలేదా సుమన్ శెట్టి గారు ఎప్పుడైనా అరిచారా? అలాంటి వ్యక్తి అరుస్తుంటే మీకు అర్థం కాలేదా అతను అబద్ధం చెప్పడని నాకు అనిపించింది మామ. అతను అబద్ధం చెప్పే మెంటాలిటీ కాదు, అలాంటి వాడు అరిచాడంటే క్లియర్ అనిపించింది. ఎపిసోడ్ కూడా చూడబల్లే అలాంటి వాడు కాదని తెలిసిన తర్వాత అనేసి ఎపిసోడ్ ఫుటేజ్ చేసి అది చేసిన తర్వాత కూడా రాముకి సార్ తగిలినట్టే అనిపించింది సార్ నాకు కూడా, అంటే ఆడియన్స్తో కూడా చెప్పించారు తగలలేదు, ఆయనకు అన్ఫేర్ జరిగింది, దాన్ని బట్టే వాళ్ళ టీం సేవ్ అవ్వలేదని. టీం ఎక్కడొచ్చింది ఇక్కడ? టీం సేవ్ అవ్వలేదనేసి అంటారు ఏంది? సుమన్ శెట్టి గారు ఒక్కరే కదా ఆడింది, సేవ్ అయితే ఆయన ఒక్కడే కదా, టీం అంటారు ఏంటి అనేది నాకు అర్థం కాల. అదేదో వాడారు. నెక్స్ట్ వచ్చరికి రీతు డెమాన్ పవన్ని పిలిచారు. పిలిచి నాకు సార్ రీతు నీ బెలూన్ టాస్క్లో తప్పు చేసామని బెలూన్ టాస్క్ రిలేటెడ్గా కొంచెం సీరియస్గా మాట్లాడారు, ఒక రకంగా మాట్లాడేశారు, నీ వల్ల స్ట్రాటజీ వాళ్ళు అందరూ అయ్యారు అది అనేసి మాట్లాడారు సార్. అది అయిపోయింది. నెక్స్ట్లో డెమాన్తో ఇది చాలా వరస్ట్ అండి, ఎట్లా అనిపించారో ఏమనిపించారో నాకు సార్, ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కావట్లా. డెమాన్ నువ్వు మొహం అట్ట పెట్టుకొని మాడు మొహం వేసుకొని నువ్వు ఎందుకు నిలబడ్డామనేసి ఇతను అంటాడేంటి, ఇతను ఏమనలేదు, ఇతను మంచిగానే ఉన్నాడు, ఇతను పర్ఫెక్ట్గా ఉన్నాడు, అంత ప్రశాంతంగా అంత పద్ధతిగా బిహేవ్ చేసినోడు లేదు. టాస్క్లు అయిపోయిన తర్వాత అంత అన్ఫేర్ జరిగిన తర్వాత ఇతను ఒక కామనర్, ఇతనికి ఓట్ బ్యాంకు లేదు, ఇతని పరిస్థితి బాగాలేదనేసి ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా ఇతను తక్కువ ఓట్లు పడ్డాయి మిగతా వాళ్ళకంటే అని అతను తెలుసు కదా, అతనికి టెన్షన్ ఉంటుంది. అనవసరంగా సేఫ్ జోన్లో నుంచి డేంజర్ జోన్లోకి వచ్చిన రీతు వల్ల అని తెలిసినా అతను ఏం సీరియస్ అవ్వాలా. అతన్ని ఎట్లా అంటారు నాకు సరే నాకు ఎప్పటికీ అర్థం కాల. అన్నం కూడా ఒక రకంగా సీరియస్ మోడ్లో అనేసాడు, మొత్తం నువ్వే తప్పు, రీతు మహానుభావురాలు, రీతు పసిబిడ్డ, రీతుని ఎందుకయ్యా ఏడిపిస్తావు అన్నట్టుగా చెప్పారు. నాకు షాకు, ఫీజులు ఎగిరిపోయి ఏంట్రా కామనర్స్ని ఇలా ట్రీట్ చేస్తున్నాను అనిపించింది నాకు ఈ పర్టికులర్ దాంట్లో. నెక్స్ట్ వచ్చరికి ఏమన్నా తెలుసా, నువ్వు ప్లేయర్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, కానీ ఒక మాడుమోహం వేసుకొని కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ అసలు చెప్పని కూడా చెప్పాలి, నార్మల్గా మాట్లాడుతున్నాడు అంతే. తర్వాత వచ్చరికి తనేమో నువ్వు బాగా ఆడితే నానా అనేసి అంటది, ఇతను కూడా అంటాడు అందరి ముందు పెద్దది చేసావు నువ్వు, ఏమీ చేయలేవు. నెక్స్ట్ వచ్చరికి ఇది మాత్రం ఖచ్చితంగా డెమాన్కి ప్లస్ అవ్వాలని కావాలని అన్నారని అనిపిస్తుంది నాకు. అట్లాంటి జనాల్లో ఏంటి డెమాన్ ఎందుకు అంటారని డిస్కషన్ పాయింట్ డెమాన్కి పాజిటివ్ చేయాలని అన్నట్టుగా అనిపిస్తుంది. స్టిల్ అలా అనాల్సిన అవసరం లేదనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ ఆడితే ఆట మారిపోద్ది, కళ్యాణ్ నువ్వు ఆడితే ఆట మారిపోద్ది చూడు, నువ్వు గోల్డ్ స్టార్స్ నువ్వు తీసుకున్నవి, నువ్వే బ్లాక్ స్టార్స్ ఇచ్చేదాకా వచ్చావు, బాగా ఆడేవని భయంకరంగా అప్రిషియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చరికి డెమాన్ని అడిగారు కదా, నేను అదే చెప్పాను, డెమాన్ని అడిగారు, డెమాన్ ఏంటి అరిచాడు, పార్ట్నర్ని ఇలా అనడం కరెక్ట్ కాదని అడిగినావు, ఈ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. డెమాన్ని అడిగారు, ఓకే బాగానే ఉంది. తనుజాని ఎందుకు అడగలేదు? తనుజ కూడా ఆట ఓడిపోయిన తర్వాత ఆ డెమాన్ మాటలే అన్నారు అనుకో, అసలు అనకపోయినా అన్నారు. తనుజ మాటలతో పాటు ఆ చెక్కను కూడా ఇసిరేసింది సీరియస్గా, అది పోయి అతనికి కూడా తెలియదు. అప్పుడు తనుజ గారిని ఎందుకు అడగలేదు? అదేంటో నాకు అర్థం కాలే. అది సేమ్, అది సేమ్ కదా, దీనికంటే అది పెద్దది, ఎందుకు అడగలేదు? నెక్స్ట్ నాకు సార్ రేపు ఏమవుతుందో, ఎంతమంది ఎలిమినేట్ అవుతారో ఎవరికి తెలీదు. అలాంటి టైంలో మీకు పవరాస్త్ర ఇంపార్టెంట్ అని పవరాస్త్ర రిలేటెడ్గా ఒక టాస్క్ పెట్టి ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వెళ్ళి పిలిచి లాస్ట్కి అది పిలిచేటప్పుడు ఒక్కొక్కరు రీజన్స్ చెప్పారు. ఒక్కొక్కరు వచ్చేసరికి ఫస్ట్ వచ్చి తనుజాని పిలిచారు, పిలిచి అమ్మ నువ్వు తీసుకొని ఈ పవరాస్త్ర ఉండే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్కి హ్యాండ్లోనే ఉండాలి, ఎవరికి కావాలి ఎవరికి వద్దు అనుకున్న వాళ్ళు విరిచేసి అని రాముది విరిచేస్తూ మంచి రీజన్ చెప్పారు. రాము ఏదైనా డెసిషన్ కావాలంటే క్యాప్టెన్గా కూడా డెసిషన్ వెళ్ళేసి ఒక మనిషిని అడిగి తీసుకుంటానంటే ఒక మనిషిని భరణి గారినే ఇచ్చేసింది పర్ఫెక్ట్ రీజన్ ప్రతిసారి ఆయన అడిగితే ఇతను డెసిషన్ తీసుకోలేడు కదా అనే సెన్స్లో అతను చెప్పిన వాళ్ళకి ఇస్తాడు అన్న సెన్స్లో మంచి రీజనే చెప్పింది. తర్వాత సరికి తనుజ నువ్వు బయటికి వెళ్ళి నువ్వు లోపలికి వెళ్ళి నెక్స్ట్ ఎవరు రావాలి అనేది డిసైడ్ చేసుకొని చెప్పమంటే తనుజ సార్ దివ్య సార్ అనేది దివ్య సార్ లాస్ట్ నైట్ ఐ హర్టెడ్ హర్ సార్ లాస్ట్ నైట్ అంటే అతను హర్ట్ చేసినంత మాత్రం ఇది ఎలా కాంపన్సేట్ చేస్తుంది ఊరికే అన్నారు ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు వెళ్ళి కళ్యాణ్కి బ్రోక్ చేసి ఏం చెప్పిందంటే స్ట్రాటజికల్ యూజ్ చేయలేడేమో, తనకు కొంచెం బ్రెయిన్ యూజ్ చేయడం అనేది క్లియర్గా ఫస్ట్ నుంచి చెప్తాను ఉంది, తను బ్రెయిన్ వాడలేడు అని అనుకుంటున్నాను కాబట్టి తను స్ట్రాటజికల్గా మంచి డెసిషన్ తీసుకోలేనేసి అతను రీచ్ చేసినాను, గుడ్ మంచిగానే చెప్పింది. నెక్స్ట్ భరణి గారు వచ్చి తనుజ గారికి కీ ఎప్పుడైతే బ్రోక్ చేశాడో అయిపోయింది, గేమ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడి నుంచే నేను మారిపోయాను, బంధాలను పట్టించుకోవట్లేదనేసి ఇక్కడి నుంచి గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశాడు అన్నట్టు కనిపిస్తుంది నైస్గా. అప్పుడే బ్రేక్ చేసి సార్ అమ్మాయి హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోతుంది సార్, ఎమోషనల్ ఎక్కువ అవుతుంది సార్ అని మంచి రీజన్, ఎమోషనల్ ఎక్కువ అవుతుంది అనేది మంచి రీజన్, ఇది కూడా రీజనే. స్టిల్ ఇప్పటికిప్పుడే గేమ్ స్టార్ట్ చేస్తాడు, అది హైలైట్ అక్కడ. నెక్స్ట్ వచ్చరికి అప్పటికి అతనికి కూడా ప్రాబ్లం ఏముందంటే అక్కడ ఈ ఓన్లీ దివ్య ఇమాన్యుల్ రాము ఉన్నాడు, వాళ్ళకి బ్రోక్ చేయలేక ఇంక తనుజ గారితో బ్రోక్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా అతను దివ్య కూడా రాము కూడా లేడు, ఇమాన్యుల్ భరణి గారు దివ్య ఉంది, ఇంకెవరిని బ్రోక్ చేస్తారు? తనుజ గారిదే బ్రోక్ చేయాలి, ఇంకా తనుజ గారు బ్రోక్ చేశారు, అది గుడ్ రీజనే, మనం ఏం చేయలేము. ఇక్కడ తనుజ గారి మనసులో ఉంటుంది ఈయన ఆవిడ ఉద్దేశం కళ్యాణ్ ఏమో చీట్ చేశాడు, భరణి గారు నాది చేశారు, ఏంట్రా నాకు కూడా హెల్ప్ చేయడం, నాకు అసలు ఏం లేదు, సమాజం వైపు అసలు సపోర్ట్ లేదు, ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదు అనేసి బాధపడుంటారు మనసులో. తెలియలే ఇప్పటికి ఇమాన్యుల్ దివ్యాది బ్రోక్ చేశారు, కరెక్ట్ పాయింట్, అతను కూడా ఏం చేయలేడు, ఎందుకంటే భరణి గారిది బ్రోక్ చేయలేక దివ్య గారిది బ్రోక్ చేస్తూ ఆల్రెడీ చూసి వచ్చింది సార్, పెద్ద రీజన్ కాదు, ఓకే తెలుసు సార్, పవర్ వస్తే ఆ బాండ్ వరకే ఉంటుంది, అంటే ఆ బాండే చూసుకుంటుంది భరణి గారికే ఇస్తుంది అనే సెన్స్లో అన్నట్టుగా అన్నాడు.
అనేసి ఒక రకమైన రీజన్. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో భలే తెలుగుగా సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ ఉన్నది రాము అండ్ కళ్యాణ్లో ఇద్దరిలో ఒకరు రావాలి. రాము వస్తే భరణి గారు తీస్తారని కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే భరణి గారు తీసేస్తారు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తారని తెలుసు. కళ్యాణ్ వచ్చి క్లియర్గా భరణి గారు అంటే ఇష్టమే సార్, కానీ ఆయన బాండ్స్ పెట్టుకొని ఉంటారు, ప్లస్ దాంతోపాటుగా కొంచెం సేఫ్గా ఉంటారు కాబట్టి అతను వద్దనిపించింది సార్ అనేసి కళ్యాణ్కి పౌరాస్త్రం వచ్చాలి. అదే ఇమాన్యుయల్కి పౌరాస్త్రం వచ్చేటట్టు చేస్తారు. అయిపోయింది. పౌరాస్త్రాన్ని ఎలా వాడతారు ఏంటి అనేది తర్వాత చెప్తాను అన్నట్టు చెప్పారు. రకరకాలుగా వాడచ్చు అంట, దాని రిలేటెడ్ రేపు చూద్దాం. నెక్స్ట్ వచ్చరికి బయటికి పిలిచేసి వీళ్ళందరికీ బ్లాక్ స్టార్స్ ఇచ్చిన వాళ్ళందరినీ బయటికి పిలిచి వాళ్ళందరూ డేంజర్ జోన్లో, ఎలిమినేషన్ జోన్లో, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళ నలుగురిని, ఎవిక్షన్ జోన్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని, ఎవిక్షన్ జోన్లో వచ్చేసరికి ఫ్లోరా అండ్ సంజన గారు, ఫ్లోరా అండ్ రీతు చౌదరి గారు, మిగతా నలుగురు శ్రీజ, సంజన, డిమాన్ అండ్ సుమన్ శెట్టి గారు ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. డేంజర్ జోన్లో అనేసి పెట్టేశారు, వదిలేశారు. నెక్స్ట్లా ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అనేది రేపు చూద్దాం. నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్లోకి టాస్క్ ఇచ్చారు, అది క్యాప్టెన్సీ టాస్క్. అది జస్ట్ ప్రమోషనల్ టాస్క్, క్యాప్టెన్సీ టాస్క్, ప్రమోషనల్ టాస్క్ పెట్టేసారు. అయిపోయింది. ఆ బజ్జీలు వేసుకొని, చపాతీలు, పూరీలు వేసుకొని, సంథింగ్ ఏదో పూరీలు వేసుకుని తినేది ఫస్ట్లో కదా, ఏదో టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ నేను పట్టించుకోలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో 2-3 పాయింట్లు చెప్పేసి వదిలేస్తారు. అంతే, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి అదే నాకు పాయింట్ అర్థం కాదు, అసలు తనుజ గారికి చూపించి ఏం చేయాలి, ఏం చేయబల్లే. తనుజ గారికి ఈ పులిహోర ఈ యాంగిల్ ఉందో అది డిస్కనెక్ట్ చేయాలని, రైవల్రీ క్రియేట్ చేయాలని చూశారు. భరణి గారు బాండ్స్ కూడా క్రియేట్ చేస్తే తనుజ గారు వర్సెస్ కళ్యాణ్, తనుజ గారు వర్సెస్ భరణి ఇదేదో తీసుకురావాలని ట్రై చేశారు. ఒక రాయేసి వదిలేశారు అంతే. అందుకని బయట ఎక్కడ చెప్పాకో, దాని గురించి మాట్లాడబాక అనేసి ఎందుకు చెప్పారంటే ఎక్కడ తీదావిడ. ఇది అట్లానే కన్వే అవుతూ ఉంటుంది. ఏ డిస్కషన్ అయితే అది డిస్కషన్ అవుతూ ఉంటుంది. సీజన్ అంతా కొంచెం డిస్కషన్ పాయింట్ పెడదామని చూసారు అంతే. నిజంగా తప్పు చేశారని వాళ్ళు ఫీల్ అయితే, నిజంగా మంచి ప్రూఫ్ ఉంటే అదేసి కళ్యాణ్ అడిగేసి కళ్యాణ్ బ్యాడ్జీ తీసేసి వదిలేస్తే కళ్యాణ్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. మేము కూడా ఎవడికైనా అనిపిస్తుంది కదా, ఏముందిరా కళ్యాణ్ తప్పు చేశారని క్లియర్గా వస్తుంది. అది లేదు కదా, అసలు నో డౌట్ అది. నెక్స్ట్ వచ్చరికి నిజం, అప్పుడు నిజంగా అక్కడ జెన్యూన్గా కళ్యాణ్ తప్పు చేశారని ఎప్పుడు అనాలంటే, కళ్యాణ్ తప్పు చేశారని అనేసి ఒక మాట అనడానికి గట్టిగా చూపించడానికి ఒకే ఒక సోర్స్ ఏముంది తెలుసా, ఒకే ఒకటి. నాకు సార్ వచ్చి డెమాన్ కళ్యాణ్ ముందు మాట్లాడుకుందో వెనక మాట్లాడుకుందో చూపించేస్తే అయిపోయింది. అది ఉండాలి. అది ఉండకుండా నువ్వు ఊరికే ఆ ఫుటేజ్ చేసి ఇలా కాలన్నా, ఇలా పంగజాపినా దాన్ని పట్టుకొని మనం ఇదే చేశారని చెప్పడానికి ఎవడు స్టేట్మెంట్లు పాజిటివ్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కళ్యాణ్ తప్పు చేశాడా, రైట్ చేశాడా అనేదాన్ని, చీట్ చేశాడా, చీట్ చేయలేదు అనేదాన్ని ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా దిగొచ్చి బిగ్ బాస్ టీమ్తో సహా వాళ్ళే స్టేట్మెంట్ పాస్ చేయలేకపోయారు తప్పు చేశాడు అని. ఎందుకంటే ఇది స్టేట్మెంట్స్ పాస్ చేసే ఎపిసోడ్, స్టేట్మెంట్ పాస్ చేసే ప్రూఫ్లు లేవు. జస్ట్ ఒపీనియన్ పాస్ చేసే ప్రూఫ్లోనే ఆ ఒపీనియన్స్ డిపెండ్స్. క్లియర్గా కళ్యాణ్ నచ్చిన వాళ్ళకి అది కళ్యాణ్ చీట్ చేశారని అనిపిస్తుంది, కళ్యాణ్ నచ్చిన వాళ్ళకి కళ్యాణ్ చీట్ చేయలేదని అనిపిస్తుంది. నాలాంటి వాడికి నేను కళ్యాణ్ సపోర్టర్ అనుకుంటారా, హేటర్ అనుకుంటారా మీ ఇష్టం. నేను ఖచ్చితంగా న్యూట్రల్గా లైవ్ చూసి ఎపిసోడ్ చూసిన విధంగా నాకు అనిపించింది కళ్యాణ్ అక్కడ చీట్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. అట్లీస్ట్ 90 to 95%. ఎందుకంటే లైవ్లో చూసాను, తన యాంగిల్స్ అన్ని రకరకాలుగా పెడతానే ఉండు. నేను చెప్పిన పాయింట్లని మళ్ళీ రివర్స్ చేసుకొని చూసుకోండి. మీకు అర్థమైతే అర్థమైంటే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రూఫ్లు కూడా నేను పెడతాను ఈరోజు నైట్కో రేపు ఉదయానికో. అంటే రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళాలి, వేరే ఎమర్జెన్సీ వేరే పని ఉంది. రేపు కొంచెం మార్నింగ్ వీడియోలు రాకపోవచ్చు. ఈ వీడియోస్ చూడండి, దీనికి ముందు వీడియో కూడా చూడండి. లవ్ యూ. బాయ్.